మనకు ఈరోజు ప్రత్యేక కార్యక్రమం మాస్టర్స్. శనివారం మనకు అనుజ మేడం గారు క్లాస్కి వచ్చినారు. మీకు అంటే ఈ నెలలో మేడం క్లాస్కి స్వాగతం మేడం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చెప్పండి. ఓకేనా? కన్ఫ్యూషన్ ఏమంట మీరు? ఓకే మేడం. ఈ నెలలో మీరు ఏదైతే మే నెలలో ఇప్పటి వరకు జాయిన్ అయ్యి ఈ రోజు వరకు చేసినారో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తుంటే ఎలా ఉంది, ధ్యానంలో ఏమైనా అనుభవాలు వస్తున్నాయా, సహజమైన సరళమైన శ్వాసని గమనించగలుగుతున్నారా, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా లేదంటే ఎటువంటి అనుభవాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు పంచుకోవచ్చు. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు మీ ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ చేస్తారు అంటే చెప్తారు. అన్మ్యూట్ చేసుకోండి. ఈ నెలలో వచ్చిన వాళ్ళు మాత్రము అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ఎవరికి డౌట్స్ ఉన్నా కూడా ఓకేనా? ఈ నెలని కాదు, ఎవరికి డౌట్స్ ఉన్నా, ఎవరికి ప్రశ్నలు ఉన్నా అడగచ్చు మేడం. అంటే ఈ నెలలో వాళ్ళకి ముందుగా ఇచ్చినాక ఇద్దాం. వాళ్ళకు కొత్త వాళ్ళకు అదే శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలియదు కదా. ఓకే ఓకే. ఎన్నో సందేహాలు ఉంటాయి కాబట్టి అన్మ్యూట్ చేసుకోండి మేడం మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? వరలక్ష్మి మేడం, మీరు ఈ నెలలోనే వచ్చారా? వరలక్ష్మి మేడం స్టార్ట్ అన్మ్యూట్ చేసుకుని వాళ్ళ పేరు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళ నేమ్స్ మిమ్మల్ని కాదు. రామ్మోహన్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు ఈ నెలలో వచ్చారా? లేకుంటే మామూలుగా మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వలేదు సార్. ఓకే సార్, మాట్లాడండి సార్. మేడం, నేను కంటిన్యూగా ఏం చేయట్లేదు, అప్పుడప్పుడు ధ్యానంలో పాల్గొంటాను. ధ్యానం మీద ధ్యాస కుదురుతుంది, పర్వాలేదు, అంత బాగుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం, నేను కంటిన్యూగా ధ్యానం ఏం చేయట్లేదు, అంటే రీసెంట్ గా నేను జాయిన్ అయినాను. ఒక 4-5 నాకు ధ్యానం మంచిగా కుదురుతుంది, మంచిగా ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. 5 days అవుతుందా సార్ మీరు జాయిన్ అయ్యి? అవును, అంటే చాలా రోజుల నుంచి ఉన్నాను, కానీ రెగ్యులర్ గా వీలు కావట్లేదు నాకు. ఇంట్లో అయితే డైలీ చేసుకుంటున్నారా? ఇంట్లో కంటిన్యూగా చేస్తున్నాం ఇంట్లో. ఓకే, నో ప్రాబ్లం. మార్నింగ్ ఈవినింగ్ 2 times కంపల్సరిగా విధిగా మార్నింగ్ ఈవినింగ్ కుదరనప్పుడు మీకు ఏ టైంలో మీకు టైం దొరుకుతుందో ఆ టైంలో మీరు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండండి. ఓకేనా సార్? ఒకవేళ జూమ్ లో జాయిన్ అవ్వడానికి మీకు టైం కుదరనప్పుడు మీరు మార్నింగ్ ఈవినింగ్ అయినా నైట్ అయినా ఏ టైంలో అయినా పడుకున్న సమయంలో అయినా ఎనీ టైం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడున్నా చేసుకోవచ్చు. మీరు బస్సులో వెళ్తున్నా, ట్రైన్ లో వెళ్తున్నా మీకు ఒక 1/2 hour 1 hour కంపల్సరీ టైం దొరుకుతుంది. ఆ టైంలో కూర్చొని కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి. మనసులో ఆలోచనలు వస్తే ఆలోచనలు కట్ చేయండి. మన నిజ జీవితంలో ఏ పని చేసుకుంటున్నా మన మనసుని మనం గమనించాలి సార్. మన మనసుని మనం గమనించండి ఎరుకతో. ఎందుకంటే మీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మీకు అవసరమా అవసరం లేని ఆలోచనలు వస్తున్నాయా? అవసరం లేని ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే కట్ చేయండి. మీకు అవసరమైనది ఇప్పుడు మీకు జాబ్ పరంగా, బిజినెస్ పరంగా కానీ ఏ విషయంలో అయినా మీకు ఇంపార్టెంట్ కొన్ని ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు తీసుకోవాలి, క్యాచ్ చేయాలి. వాటిని కూడా కొట్టివేయడం, నెట్టివేయడం చేయకూడదు. అన్నిటినీ ఆలోచనలుగా తీసి పడేయకండి. ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి. అన్నిటిని నెట్టివేయకూడదు. కొన్ని మనకి యూనివర్స్ నుంచి కూడా వస్తాయి. ధ్యానం చేసే వాళ్ళకి మైండ్ ఎంటీ అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ యూనివర్స్ నుంచి మనకు వస్తుంటాయి. అవే మనకి లోపల నుంచి అంతర్వాణి, అంతరంగ ప్రబోధము అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది, లేదని కాదు. కాకపోతే ఒక మాయాన పొర, ఒక అజ్ఞానం ద్వారా మన ఇవన్నీ ఆత్మ కప్పబడి ఉంది.
అదే ఒక ధ్యానము 41 days చేశారనుకోండి, మీ మనసు మీ ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు మీరు పర్ఫెక్ట్ గా ఆలోచించగలుగుతారు. ఏది ఆలోచన చేయాలో ఏది చేయకూడదు మీకు తెలిసిపోతుంది. ఓకేనా సార్? ప్రతి ఓకే క్షణము ప్రతి నిమిషము మీ శ్వాసని మీరు గమనిస్తూ ఏ పనైనా చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ ఓకే మేడం సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు Thank కూడా you. చక్కగా చేసుకుంటున్నారు. ఓకేనా? లక్ష్మి వేరే మేడం వేరే అన్మ్యూట్ వాళ్ళకి ఇవ్వమ్మా. చేసుకోండి. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మి మేడం. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రమీల మేడం. ప్రతిరోజు క్లాస్ జరుగుతుంది. క్లాస్ గురించి మాత్రమే మనము దాని గురించి మాత్రమే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటున్నాయి. మనకు ధ్యానంలో ఎలా ఉంది, ధ్యానం సరిగా చేస్తున్నామా లేదా అని ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అడగొచ్చు మాస్టర్స్. అందుకే అడగడానికే మనం ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ప్రతి శనివారం పెట్టుకున్నది. ప్రమీల మేడం అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం. మేడం మాట్లాడండి మేడం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ధ్యానంలోకి గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చారు, ఏంటి? ఈ నెలలోనే వచ్చారా? అది చెప్పండి మేడం. మీరే, మీ పేరు? 2 days నిన్నే మేడం వచ్చింది. ప్రమీల. మీ పేరు చెప్పండి. మీ పేరు? ప్రమీల. ఓకే అమ్మా, ప్రమీల మేడం మాట్లాడండి. నమస్తే ప్రమీల మేడం. నమస్తే మేడం. మాట్లాడండి. ఏముంది మేడం, నిన్నటి నుంచి మళ్ళా బీపీ చూపిస్తుంది. ఎక్కువ తలనొప్పి పడినాను నిన్న. నేను అయితే చేస్తున్నాను నువ్వు చెప్పినట్టు 40 minutes. ఓకే. మరి మీ మనసుని మీరు ఎలా పెట్టుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. మీ బీపీ లెవెల్ పెరుగుతున్నా తగ్గుతున్నా దానికి ఒకటే కారణము, మన మనసే కారణం. మన శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయంటే దానికి కారణం ఒకటే ఏంటి? మనసు. మీ యొక్క మనసుని మీరు ఎంత ప్రశాంతంగా ఎంత నిర్మలంగా పెట్టుకుంటారో, ఎంత ప్రశాంతంగా ఎంత నిర్మలంగా పెట్టుకుంటారో మీ శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఏ విషయమైనా తీసుకోండి, ఏ భాగమైనా తీసుకోండి, అక్కడ మీకు ఆరోగ్యం కావాలంటే తప్పదు. మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి. అంటే ప్రజెంట్ లో ఉండండి. ఇప్పుడు ఈ క్షణంలో మీరు ఏది చేస్తున్నారో, ఏది ఎవరితో ఏం మాట్లాడుతున్నారో, ఎవరిది ఏది వింటున్నారో ఆ స్థితిలోనే ఉండాలి. ఇంకోటి ఆలోచన రాకుండా మీరు గమనిస్తూ మీ మనసుని మీరు గమనిస్తూ చేయండి. మీకు బీపీలు ఏముండో నార్మల్కి వచ్చేస్తాయి. కొన్ని వేల మంది లక్షల మంది తగ్గించుకున్నారమ్మా. కొన్ని లక్షల మంది బీపీలు, షుగర్లు, థైరాయిడ్ అనేది కూడా ఉంటది కదా, అవన్నీ తలనొప్పిలు, హెడేక్. ఇప్పుడు మీరు చెప్పారు కదా మళ్ళా తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి కారణాలు ఏంటి? లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి రిలీజ్ అవ్వటం లేదు. రిలీజ్ కాకుండా అక్కడ పేరుకుంటుంది. పేరుకోవడం వల్ల అది గుట్టలు గుట్టలు అయిపోతుంది, కొండల్లాగా పెరిగిపోతాయి. కొండల్లాగా పెరిగిపోతే నీకు ప్రాణశక్తి లోపలికి వెళ్ళదు. మనలోనికి ప్రాణశక్తి వెళ్ళక ఆయా భాగాలలో బ్లాక్స్ ఏర్పడిపోతాయి. కనుక మనం తెలుసుకున్న వాళ్ళం ఏం చేయాలి? జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేస్తే లాభం లేదు. జరగబోయే వాటికి ఆలోచన చేస్తే నీకు లాభం లేదు. నువ్వు వర్తమానంలో ఇప్పుడు ఈ క్షణంలో ఏ పని చేయాలో, ఏది మాట్లాడుతున్నావు దాని మీద ధ్యాస పెట్టినందువల్ల నీకు శక్తి పెరుగుతుంది, శక్తి తగ్గదు, నిర్వీర్యం అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోండి. జరిగిపోయింది, మీరేమైనా చేయగలరా? ఒక మాట. ఏం చేయలేదు మేడం. జరిగినాయి, ఎన్నో జరుగుతాయి. మన పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో జరుగుతాయి. అందరి జీవితాలలో ఏదో ఒకటి జరుగుతాయి. కష్టాలు, నష్టాలు అన్ని ఉంటాయి. లాభాలు ఉంటాయి, శుభం ఉంటాయి, అశుభం ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ మనం అది తిరిగి తీసుకురాలేము. తిరిగి తీసుకురాగలరా మీరు? మీరే కాదు ఎవ్వరు దేవాన దేవతలు కూడా దాన్ని తిరిగి తీసుకురాలేము. గడిచిన క్షణాన్ని మనం తీసుకురాలేము. కనుక
ఆ గడవక ముందు ఈ క్షణంలో, అందుకే అది మనకు బహుమానంగా మీరు గమనించి ప్రతి క్షణము ఆ టయాన్ని మీరు బహుమతిగా గమనించి ఎరుకతో ఉండి మీ పనులు మీరు చేసుకోండి. ఓకే ఓకేనా? మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ తగ్గిపోతుంది మేడం. ఆటోమేటిక్ గా. ఇయో లక్షల మంది తగ్గించుకున్నారు నానా. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. సూర్యశేఖర్ సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సూర్యశేఖర్ సార్. రేవన్న అని ఉన్నారు కదా సార్, మీరు కూడా రేవన్న అని ఉన్నారు కదా, అన్మ్యూట్ చేసుకోండి సార్. రేవన్న అని ఉన్నారు కదా సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. రేవన్న. జానకి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీరందరూ అన్మ్యూట్ చేసుకోవడం వల్ల ఏంటి, మాట్లాడడం వల్ల ఏంటంటే అసలు మీరు ఎలా చేస్తున్నారో ఏంటి అనేది కూడా మాకు అర్థమవుతూ ఉంటుంది మాస్టర్స్. మాట్లాడండి మేడం. జానకి మేడం. నమస్తే మేడం. వాయిస్. నమస్తే అమ్మా జానకి మేడం, నమస్తే. ధ్యానం అనేది చేస్తున్నాను మేడం. నేను ఒక 15 days నుంచి చేస్తున్నాను. కాన్సన్ట్రేషన్ నిదానంగా కుదురుతుంది. ఫస్ట్ లో అస్సలు కుదరలేదు. ఓకే. కొంచెం హెడేక్ అనేది అనిపిస్తుంది కొంచెం ఫస్ట్ లో. ఓకే. ఇప్పుడు ఓకే ఉంటుంది. అండి, కొంచెం నిదానంగా పికప్ అవుతుంది. ఓకే. అంటే మీకు తెలుసు మీ మైండ్ అనేది పర్వాలేదు, మీరు డిస్టర్బ్ లేకుండా, ఆలోచన లేకుండా. ఓకేనా? శ్వాసను గమనించగలుగుతున్నారు. ఓకేనా? ఓకే అండి. ఆలోచనలు అయితే వస్తూనే ఉన్నాయి, జరిగిపోయిన ఆలోచనలే వస్తున్నాయి మేడం నాకు ఎక్కువ. అది జరిగిపోయిన ఆలోచనలు వచ్చినప్పుడు ముందు మ్యూజిక్ లో సంగీత నాద ధ్యానము, పత్రిజీ గారు సంగీత నాద ధ్యానం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ క్లాస్ 1 hour లో అయిపోతుంది. 1 hour అయిపోయినప్పుడు మ్యూజిక్ పెట్టి ఎలా చేస్తారో మనం కూడా మనం ఇంట్లో కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు కొత్త వాళ్ళు కంపల్సరిగా సంగీత నాద ధ్యానం పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నప్పుడు దానికోసమే ఆలోచనలు అధిగమించడము, ఆలోచనకి వెళ్ళదు మైండ్, ఆ మ్యూజిక్ నే వింటుంది కనుక ఆలోచన రహిత స్థితిలో ఉండడం జరుగుతుంది. మీరు మరి మామూలుగా ఇంట్లో చేస్తున్నప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటున్నారా? ఆహా లేదండి, మామూలుగా చేస్తున్నప్పుడు మ్యూజిక్ ఏం పెట్టుకోవట్లేదు. ఇక్కడ ధ్యానం క్లాస్ లో 1/2 hour అయితే మామూలుగా మ్యూజిక్ పెడతారు కదా, అది వింటాను. అవును, ఈవినింగ్ అవును, టైంలో ఓన్ గా చేసేసుకుంటానండి. ఒక అవును. 30 కానీ minutes. మీరు ఇంకా ఎక్కువ సమయం పెంచుకోవాలి. టైము మనము ఇప్పుడు అరగంట చేస్తున్న వాళ్ళం ఒక గంటకి ఎదగాలి. ఒక 1 hour మినిమం మీరు 1 hour కూర్చోగలుగుతున్నారా? మీరు సింగిల్ సిట్టింగ్ అంటే మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు. మార్నింగ్ 1/2 hour, ఈవినింగ్ 1/2 hour అండి. కానీ మీరు పెంచుకోవాలి, 1 hour పెంచుకోండి. ఇప్పుడు ఈ గ్రూప్ మెడిటేషన్ లో మీరు వాళ్ళు ఇచ్చిన టైం 1 hour, 1/2 hour కదా మెడిటేషన్. కనుక 11 to మీరు 12 మనకు 1 hour ఉంది మేడం. 11 to 12 ఉంది 1 hour. 11 to 12 అయినా మీరు కూర్చోవచ్చు. మళ్ళీ ఆ సెక్షన్ లోనే మీరు జాయిన్ అవ్వండి. కంపల్సరీ విధిగా 1 hour చేయాలి మేడం. ఒక సిట్టింగ్ లో 1 hour చేయాలి. తర్వాత మన ఇష్టం, ఎంత సమయం అన్నా పెంచుకోవచ్చు. తర్వాత గ్రాడ్యువల్ గా పెంచుకోవాలి. మరి ఎంత ఎక్కువ సమయం మీరు ధ్యాన స్థితిలో ఉంటారో అంత ఎక్కువగా మైండ్ క్లీనింగ్, హీలింగ్ లని జరుగుతాయి. తర్వాత మన అంతర్వాణి అనేది మనకు వినబడుతుంది. అంటే అంతరాత్మ నుండి మనకి జ్ఞానం అందుతుంది. దానికి రీచ్ అవ్వాలంటే ముందు మనం 1 hour 2 hour ఒక సిట్టింగ్ లో 2 hours కి ఎదగాలి. తర్వాత ఇంకా చేసిన కొద్ది టైం, రోజులు గడిచిన కొద్ది ఒక సిట్టింగ్ లో 3 hours కూర్చోవాలి. ఒకే సిట్టింగ్ లో 3 hours. అది స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి కాదండి. ఇప్పుడు తర్వాత కొంత సమయం, కొంతకాలం గడిచినాక మీరు వస్తారు. 1 hour నుంచి 2 hours, 2 hours నుంచి 3 hours కి మనం ఎదగడం జరుగుతుంది క్రమేపీ. అట్లా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పెంచుకుంటూ రండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఓకే. స్త్రీలకి త్వరగా ధ్యాన స్థితి అనేది రావడం జరుగుతుంది. స్త్రీలకి చాలా అతి త్వరగా. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ అనాహత చక్రం, హృదయ చక్ర యాక్టివేషన్ లో ఉంటుంది. ఆ యాక్టివేషన్ లో ఉన్నది కానీ ఒక అజ్ఞానము, ఒక మాయ అనే పొర ఆవరించి ఉన్నందువల్ల
ఆ చిన్న బ్లాక్ ను మనం తొలగించుకున్నామంటే ఇంకా అనాహత చక్రం యాక్టివేషన్ అయిపోయిందంటే మిగతా చక్రాలన్నీ యాక్టివేషన్ అయిపోతాయి అన్నమాట. అందువల్ల మీరు సమయాన్ని కేటాయించాలి ధ్యానానికి. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాయి కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సాయి కుమార్ సార్. లక్ష్మి మేడం. రేవన్న సార్. సూర్యశేఖర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అంటే పిలుస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి. పిలవకపోయినా కూడా మేడం ఫస్ట్ అన్మ్యూట్ హ్యాండ్ చేసుకోండి. రైజ్ చేసిన వాళ్ళకి ఇవ్వండి. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో కొంతమందికి హ్యాండ్ రైజ్ చెయ్యలేదు మేడం. రాము సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రభావతమ్మ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. మాధురి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నారాయణరావు సార్. మాస్టర్స్ మీరు ఈ నెలలో కాకుండా పోయిన నెల అంతకు ముందు ఉన్న వాళ్ళు, పాత వాళ్ళైనా ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసుకొని మీ ధ్యాన అనుభవాలు చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. లేకుంటే మీకు ధ్యానం ఎలా చేయాలి ఏంటి లేదు చేస్తున్నప్పుడు ఏమైనా అనుభవాలు వచ్చినా వాటి గురించి కూడా పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. బాలకృష్ణ సార్ మీరు మాట్లాడండి సార్. బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్, బాలకృష్ణ సార్ నమస్తే. చెప్పండి మేడం ధ్యానం 5 నెలల నుంచి చేస్తున్నాను మేడం. ఓకే. చాలా బాగానే ఉంది మేడం. ఒక్కొక్కసారి కుదరట్లేదు మేడం. ఎక్కువ టైంలో ఓకే. కూర్చోలేకపోతున్నాను. ఎక్కువ సమయం కూర్చోలేకపోతున్నారా? ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి మేడం, ప్రతిసారి కూర్చుంటుంది కానీ ఒక్కోసారి ఎక్కువ ఇట్లా అవుతుంది. కొన్నిసార్లు కుదరట్లేదు అంటున్నాడు సార్ మేడం కొంచెం గారు. గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వినబడుతుంది. కొన్ని సార్లు గట్టిగా మాట్లాడండి. కొన్ని సార్లు కుదరట్లేదంట మేడం. ఏంటమ్మా? కొన్ని సార్లు కుదరట్లేదంట. ఓకే రోజు ఓకే. చేస్తున్నారంట కానీ కొన్ని సార్లు ఎప్పుడో ఒకసారి అలా కుదరట్లేదంట. అవును, కుదరట్లేదన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఆలోచనలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఆ ఆలోచనల వల్ల మీకు మనసు కుదుట లేదు. ముందు మనసుని మనం కుదుటపరచుకోవాలి. అంటే ఏంటి? మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మీకు ధ్యానం కుదురుతుంది. అది ధ్యానం కుదరట్లేదంటే మనసు ఎందుకు ప్రశాంతంగా ఉండట్లేదంటే మీరు ఇంట్లో విషయాలలో అన్నిట్లో జోక్యం చేసుకుంటున్నారు. అందరి విషయాలలో జోక్యం చేసుకుంటున్నారు. అందరి విషయాలలో జోక్యం చేసుకుంటూ జడ్జిమెంట్ చేయడము, కామెంట్స్ చేయడము ఇవన్నీ ఉంటాయి. కామెంట్స్ చేయడం అంటే నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అవి చెప్పడం కానీ ఏమిటే ఎదుటి వాళ్ళు ఏ పని చేస్తున్నా మీరు మధ్యలో అడ్డం పడ్డము, ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అని మీ యొక్కటి ఇన్నర్ లో ఏదైతే ఉందో, మనసులో ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు రిపీట్ చేసి మళ్ళా వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పడం వల్ల ఎక్కువగా మాట్లాడుతున్నందువలన సార్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి ధ్యానం కుదరదు. ముందు ఎదుటి వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవడం తగ్గించేయాలి. ఎదుటి వాళ్ళ జీవితాలు మనం తొంగి చూడకూడదు. ఇంట్లో ఆఖరికి మన పిల్లలైనా, భర్త దగ్గర భార్య అయినా ఎవరి వాళ్ళ జీవితంని వాళ్ళే బాగు చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. మన ఇన్నర్ ని మనమే క్లీన్ చేసుకోవాలి. మన శరీరాన్ని మనమే శుద్ధి చేసుకోవాలి. మన మనసుని కూడా మనమే శుద్ధి చేసుకోవాలి.
మన యొక్క అంతరాత్మని మనమే శుద్ధి చేసుకోవాలి. మన యొక్క ఆత్మని కూడా మనమే శుద్ధి చేసుకోవాలి. ఎవరో వచ్చి శుద్ధి చేయరు సార్. వాటన్నిటికీ ఒకటే మార్గము. పక్క వాళ్ళ గురించి ఏది మనం పట్టించుకోకూడదు. మన ఇంట్లో విషయాలు మన పిల్లలు, మన భర్త, భార్యలు, మన తల్లిదండ్రులు ఉంటారు. అయినా వాళ్ళకి కావలసిన అవసరాలు మనం తీర్చాలి. ఒక భర్త అనుకోండి, మనకు కావాల్సిన అవసరాలు మీరు తీర్చాలి. వాళ్ళ పిల్లలకి గాని, భార్యకి గాని, ఇంట్లో ఎవరు పెద్దలు ఎవరు ఉన్నా వాళ్ళకి కావాల్సిన అవసరాల వరకు మనం తీర్చాలి. అంతే తప్ప వాళ్ళ జీవితాలలో తొంగి చూడడం గాని, మాట్లాడడం గాని, ఏంటంటే వాళ్ళ విషయాలు ఎక్కువగా మీరు వింటున్నా మీకు ధ్యానం కుదరదు. ఎందుకు? ఏవైతే మీరు మాట్లాడారో ముందు రోజంతా ఏదైతే మాట్లాడారో నెక్స్ట్ డేకి అవంతా మీకు రిపీట్ చేసి మీకు వినిపిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోయింది. సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ అయిపోతే ఈ చెత్త అంతా నీకు వినిపిస్తుంది. అప్పుడు నీకు ఎట్లా ధ్యానం కుదురుతుంది? ఎవరికైనా ఇదే జరుగుతుందండి. ప్రతి ఒక్కరి విషయంలో ఇదే జరుగుతుంది. ముందు ఆలోచనలు అంటే ఇవే జరుగుతుంది. తెలుసుకున్న వాళ్ళము ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఏది అవసరం ఉందో మాట్లాడండి. అవసరం లేని విషయాలు వద్దు. నీకేవి కావాలో ఎన్నో సైగలు చేసి కూడా మనం నోటితోనే మాట్లాడాలి, ఏం లేదు. ఇప్పుడు వాటర్ కావాలనుకోండి, వాటర్ కావాలంటే చేయి చూపించండి ఇట్లా వాటర్ అనేసి. సైగలు చేయండి, కంటితో సైగలు చేయండి. వీలైన మట్టుకి నోటిని ఉపయోగించకుండా సైగలతో కూడా ఎన్నో పనులు చేయవచ్చు. అత్యవసరమైనప్పుడు మాత్రమే నోటిని ఉపయోగించాలి. ఓకేనా సార్? ఓకేనా? ఇట్లా ఓకే ఈ మేడం. విధంగా మీకు ఆలోచనలు వస్తున్నాయి. ధ్యానం కుదరటం లేదు. ధ్యానం కుదరట్లేదంటే ఒకటే కారణం, ఇంకొకటి కారణం లేదు గాక లేదు. ఎదుటి వాళ్ళ జీవితాల గురించి, ఎదుటి వాళ్ళ మాటలు ఎక్కువగా పట్టించుకున్నందువలన, ఎదుటి వాళ్ళ విషయాలు ఎక్కువగా పట్టించుకోవడం వల్లనే ముఖ్యంగా ఈ ఆలోచనలు వస్తుంటాయి. ఓకేనా? ఓకే మేడం. దాన్ని తెలుసుకున్న వాళ్ళము వీటిని అన్నిటిని పక్కన పెడుతూ వాళ్ళకి అవసరమైన అవసరాలు మనం తీర్చాలి. తీరుస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకునేలాగా ఉండాలి. అంతే తప్ప ప్రతి ఒక్కరి విషయంలో మనం జోక్యం చేసుకుంటే వాళ్ళ కర్మ మనకు యాడ్ అవుతుంది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది యూనివర్స్ లా. అంటే విశ్వ నియమాలు ఉన్నాయి. ఏంటి? ఎదుటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకున్నామంటే వాళ్ళ కర్మ నీకు అంటుతుంది. అది తెలుసుకొని చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. చాలా జాగ్రత్తగా మాటలు బయటకు వదలాలి. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాన్న బాలకృష్ణ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాధా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం మీరు. రాధా మేడం. రాధా మేడం. ప్రభావతమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శివకుమారి మేడం. శివకుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి. అనిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అనిత మేడం. మాట్లాడండి మేడం. హలో మేడం. చాలా బాగుంది మేడం. క్లాస్ బాగుందండి. మేము ధ్యానం గంటలు చేస్తానండి. మనసును కూడా చంటి పిల్లల లాలిచ్చినట్టు తల్లి నువ్వు ఎక్కువ ఆలోచన రాకు తల్లి, ప్లీజ్ తల్లి అని దాన్ని బాగా బుజ్జగించుకుంటూ నాకు బాగా అలవాటు అయిపోయింది మేడం. అలవాటు అయిపోయి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాను సార్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. మీ అన్ని విధాలు బాగుంది. థ్యాంక్ యూ. మేడం చేసుకుంటున్నారు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2009 మేడం. 2009. ఓకే. బాగానే 15-16 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. ఇంకా ఓకే. ఈ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది మేడం. 9 సంవత్సరాలు మా సార్కి పెరాలసిస్ వచ్చింది సార్ మేడం. చెప్పారు కదా, లాస్ట్ వీక్ చెప్పారు. అవును. అయినా కానీ వదులుకోలేదండి. ఈ మనసత్మాను పరిగెడద్దని దాన్ని చిన్నపిల్లలు లాలించినట్టే ఇంకా అడుగుతామేనండి. నువ్వు ఆత్మ నుంచే వచ్చావు కదమ్మా, ఎక్కడి నుంచో పైనుంచి రాదు, లానే ఉన్నావు కదమ్మా, మనం ఒక ఉన్న స్థాయికి ఎదగాలంటే నువ్వు
ఎక్కువగా ఆలోచన రాకు తల్లి, ప్లీజ్ తల్లి అని అలాగా బుజ్జగించుకుంటే అలా ధ్యానం కుదిరిపోద్ది మేడం. అలాగే, వెరీ గుడ్, బాగుంది. థ్యాంక్ యూ. మీ ఆలోచన లేని స్థితిలో ధ్యానం చేయగలుగుతున్నారు. ఎరుకతో ఉండగలుగుతున్నారా? ఎరుకతో ఉంటున్నారా? ఎరుగుతూనే ఉంటున్నాను మేడం, ఎరుగుతూ ఉంటాను. ఓకే. నా శరీరాన్ని నేను చేసుకుంటూ ఉంటాను, అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటాను మేడం. ఆలోచన వస్తుంది అనుకోండి, మళ్ళీ వెంటనే శ్వాస మీద పెడతానండి, మళ్ళీ అసలు శరీరాన్ని అసలు ఏం జరుగుతుంది చూసుకుంటూ ఉంటాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్, ఉమ్. బాగుంది, బాగా మన జరుగుతుంది. ధ్యానం మన ధ్యానం గురించి అదే ఈ మహత్తర ఫౌండేషన్ గురించి ఒక పాట రాశాను మేడం, రాత్రికి పాడతాను మేడం. అలాగే, తప్పకుండా. సాయంకాలం ముందు ఈ రోజే పాడొచ్చు, ఈ రోజే ఇప్పుడు పాడొచ్చు పాడొచ్చు కదా. మేడం, ఇప్పుడు పాడొచ్చు. ఇప్పుడు పాడండి మీరు. ఇప్పుడు ఇప్పుడు వాడతారేం, పాడండి. ఒక 5 నిమిషాల తర్వాత మేడము మేడం సరిగమప నేర్పిస్తారంట ఈ రోజు మనకు. అది అయిపోయినాక పాడదురు గాని. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. ఓకే మేడం. అలాగే మేడం, తప్పకుండా మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మాధవరావు సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మాధవరావు సార్. నమస్కారం మేడం. నమస్తే నాన్న, మాధవ సార్. నాకు ధ్యానం చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది మేడం. ఓకే. అట్లనే కూర్చొని మెల్లగా ఇట్లా వాలిపోతుంటాను. మళ్ళీ కొంచెం మళ్ళా మెలకు రాగానే మళ్ళా లేచి ఇట్లా కూర్చోవడం జరుగుతుంది మేడం. దేని గురించో తెలియడం లేదు. ఓకే. అదేనా మీ ప్రశ్న? అంతేనా? అంతే మేడం, అదొకటి. తర్వాత ఒక 20 మినిట్స్ ఇట్లా కాళ్ళు ఇట్లా క్రాస్ చేసుకొని కూర్చుంటాను కదా. వాళ్ళు ఇట్లా క్రాస్ చేసుకొని కూర్చుంటే కొంచెం తిమ్మిర్లు వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ సాపుకొని మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ క్రాస్ చేసుకొని కూర్చుంటున్నాను. అవి 2 ఇబ్బందులు అనిపిస్తున్నాయి. ఓకే, చెప్తాను. దానికి చెప్తాను, వినండి సార్. మీరు ముందు ప్రశ్న ఏంటి సార్ చెప్పారు? నిద్ర వస్తుందని చెప్పారు కదా. నిద్ర వస్తుంది. దానికి ఏం చేయాలంటే మీరు శ్వాస మీద ధ్యాస అని ఆ టెక్నిక్ మనకి పత్రిజీ గారు, మన గురుగారు అందించారు. ఆ శ్వాసని ఎలా గమనించాలో ఎరుకతో గమనించాక ఒక 5 శ్వాసలు 10 శ్వాసలు మీరు తీసుకుండగానే మీరు నిద్రలోకి జారుకోవడం జరిగిపోతుంది. అది ఎలా గమనించాలనేది ముందు ఆ టెక్నిక్ తెలుసుకోవాలి. ఆ టెక్నిక్ తెలవకుండా ఉట్టిగా శ్వాస మీద ధ్యాస అన్నారని వచ్చిపోయే గాలిని గమనిస్తున్నావు. కానీ అది కాదు. ఎట్లా శ్వాసను గమనించాలంటే మన ముక్కు ఉంది, ఈ 2 ముక్కులు, కుడి ముక్కు ఎడమ ముక్కు. ఆ కుడి ముక్కు ఎడమ ముక్కు నుంచి మనం తీసుకున్న గాలి, లోపలికి వెళ్తున్న గాలి ఎటువంటి స్పర్శ అంటే మీకు చల్లగా లోపలికి వెళ్తుందా, వేడి గాలి లోపలికి వెళ్తుందా, మీరు ఎరుకతో గమనించాలి. ఎరుకతో ఆ గాలి వెళ్ళేటప్పుడు చల్లగా లోపలికి వెళ్తుందా, వేడిగా బయటికి వస్తుందా, ఆ ఎరుకతో మీరు గమనించండి. ఓకేనా? ఇంకా తర్వాత కొంత సమయం తర్వాత మీరు ఏం చేయాలి? కుడి ముక్కు నుండే శ్వాస తీసుకుంటున్నారా, లేక ఎడమ ముక్కు నుండే శ్వాస తీసుకుంటున్నారా, అది ఎరుకతో గమనించండి. కుడి ముక్కు ద్వారా ఒక రకమైన ఎనర్జీ, ఎడమ ముక్కు గొట్టం ద్వారా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా ఒక ఎనర్జీ అనేది మనకి ఏర్పడుతుంది, వెళ్తుంది, వస్తుంది. దానిని మీరు ఎరుకతో గమనించాలి. గమనించినప్పుడు ఈ యొక్క శ్వాస గురించి, కుడిముక్కు శ్వాస, ఎడముక్కు శ్వాస గురించి మీకు ఆ జ్ఞానాన్ని నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్ లో మీకు ఏ ముక్కు గుండా ఎక్కువగా శ్వాస తీసుకుంటున్నారో ఈసారి గమనించి గుర్తించి నెక్స్ట్ క్లాస్ లో నన్ను అడగండి, మీకు చెప్తాను. మీరు దీని మీద ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏం జరుగుతుందో మీకు చెప్తాను. ఓకేనా సార్? అలాగ తీసుకుంటూ ఆ లోపలికి వెళ్ళిన శ్వాస ఎక్కడెక్కడ తాకుతుంది గమనించండి. మీ జ్ఞానేంద్రియం నుంచి వెళ్తున్న శ్వాస జ్ఞానేంద్రియం తాకుతుందా, లేక కంఠం వరకు వెళ్తుందా, నాభి చివర వరకు, హృదయము చివర, నాభి చివర, మూలాధార చక్రం వరకు మీకు ఆ శ్వాస వెళ్తుందా లేదా ఎరుకతో గమనించండి. గమనించి ఎక్కడ వరకు వెళ్తుందో నాకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి. చెప్పినప్పుడు మీకు ఆ చివరి దాకా వెళ్ళేటట్టుగా, మూలాధార చక్రం వరకు శ్వాస వెళ్ళేటట్టుగా ఎరుకతో ఎలా గమనించాలో మీకు ఆ టెక్నిక్ చెప్తాను. ఓకే? ఎరుకతో గమనించాలి చివరి దాకా. మూలాధార చక్రం అంటే మనం కూర్చుంటాం కదా, కూర్చొని సుఖ స్థిరాసనంలో ఎక్కడ కూర్చుంటామో వెన్నెముక, వెన్నుపూస చివరి భాగము మూలాధార చక్రం ఉంటుంది. ఆ చివరి భాగం వరకు శ్వాస వెళ్ళాలి. ఆ శ్వాస వెళ్ళి అంటే మీ మనసుతో ఎరుకతో మీరు గమనించినప్పుడు
ఆ కింద వరకు వెళ్తుంది ఆ శ్వాస. వెళ్ళేట్టుగా 4 సార్లు మీరు ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేసి మనసుని అక్కడే ఫోకస్ చేసినప్పుడు మీకు సహజమైన శ్వాస చివరి దాకా వెళ్తుంది. అప్పుడు మీకు నిద్ర అనేది రాదు గాక రాదు. ఓకేనా? తల వాలిపోవడం, నిద్ర రావడం ఉండదు, జరగదు. ఓకేనా సార్? ఓకే మేడం, చేస్తాను ఈసారి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నారాయణరావు థ్యాంక్ యూ. సార్, నారాయణరావు సార్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా మీరు? నారాయణరావు సార్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా మీరు? మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. హ్యాండ్ రైజ్ అయినా చేయండి, లేకుంటే అన్మ్యూట్ అయినా చేసుకొని మాట్లాడండి. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. అనురాధ మేడం మీరు మాట్లాడతారా? మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా అనురాధ మేడం, నమస్తే. నాకు ఎడమ ముక్కు ద్వారా ఎక్కువగా శ్వాస వస్తూ వెళ్తూ ఉంటుంది ధ్యానంలో. కుడి ముక్కుతో ఎరుకతో అసలు గమనించారా? గమనించే అడుగుతున్నాను. ఎడముక్కు దగ్గర, ఎడముక్కు నుంచి ఎక్కువగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది, అవునా? కుడి ముక్కుతో ఒక్కోసారి అసలు శ్వాస వెళ్తున్నట్టుగా అనిపించట్లేదు. వెరీ గుడ్. ఓకే, ఇంకా శూన్య స్థితిలో అయితే ఉంటున్నాను. టైం టు టైం కూర్చొని చేస్తా ఉంటాను ధ్యానం. మన క్లాసుల్లో అయితే మాక్సిమం అటెండ్ అవుతూ ఉంటాను. ఓకే, మంచిది మేడం. ఇది ఎడమ ముక్కు దగ్గర నుంచి శ్వాస ఎక్కువ తీసుకుంటున్నారంటే దాని పేరు చంద్రనాడి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస జరుగుతుందంటే చంద్రనాడి. కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నారు అనినప్పుడు అది సూర్యనాడి అంటారు. సూర్యనాడి, చంద్రనాడి అంటే ఇడా పింగళ నాడులు, ఆ రెండు పేర్లు. ఇడనాడి, పింగళ నాడి. దానినే మన యోగులు చంద్రనాడి, ఎడం పక్క శ్వాస తీసుకున్న ముక్కుకి చంద్రనాడి, కుడి పక్క తీసుకున్న ముక్కు గొట్ట నుంచి తీసుకున్న శ్వాసని సూర్యనాడి అని చెప్తారు. ఈ రెండు బ్యాలెన్స్ లేకుండా ప్రతి 2 గంటలకి 2.5 గంటలకి మారుతూ ఉంటది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్. ఎందుకు మారుతూ ఉంటదంటే ఒక పక్క కుడి పక్క ఈ ఎడం పక్క తీసుకున్న చంద్రనాడి శ్వాస జలతత్వానికి ప్రతీక. జలతత్వానికి ప్రతీక అంటే మన భూమండలం అంతా 70% వాటర్ ఉంది. అదే విధంగా మన శరీరంలో కూడా 70% వాటర్ ఉంది. నీరు మన దేహంలో ఉంది, బయట భూమండలం అంతా కూడా 70%. ఆ భూమండలం ఉన్న వాటర్ లో మీకు గాలి కూడా నిక్షిప్తమైంది కదా, గాలితో కలిసి ఉంది. నీరు గాలి మమేకమై ఉంది. ఆ తీసుకున్న సమయంలో ఎడముకు ముక్కు గుండా తీసుకున్నప్పుడు గాలి ఏమైతుంది, లోపలికి వెళ్ళాక వాటర్ గా మారిపోతుంది, వాటర్ గా తడిగా మారిపోతుంది. అందుకే మనకి 70% నీరు మన బాడీలో కూడా ఉంటుంది. కానీ అట్లాగే మీరు 24 గంటలు మీరు నీరుగా మారిపోయింది అనుకోండి, శరీరం అంతా జలమయం అయిపోతుంది, అవునా కదా? ఒట్టి నీరే మన దేహంలో ఉందనుకోండి, జలతత్వం ఎక్కువైపోతుంది, జలమయం ఎక్కువైపోతుంది. దానికి ఇన్బ్యాలెన్స్ ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేయడానికే సూర్యనాడి మళ్ళా 2 గంటల తర్వాత సూర్యనాడి యాక్టివేషన్ లోకి వచ్చేస్తుంది. మన ప్రళయం లేకుండానే, మన ఏమి చేసే అవసరం లేదు, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అది గుర్తించాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు నేను అందుకే చెప్పాను, ఎవరైతే ఒక శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నారు, ఆలోచన రహిత స్థితిలో లేరు, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, వీటన్నిటికీ కారణం లేనిది, కార్యకారణ సంబంధం లేనిది ఏది జరగదన్నమాట. అట్లా ఇప్పుడు ఈ చంద్రనాడిలో మీకు జలతత్వము ఎక్కువగా ఉండడం వల్ల అంటే ఏంటి, ఉదాహరణకి ఇప్పుడు భూమిలో మనం విత్తనాలు వేసామండి, ఆ విత్తనాలు ఎదగాలంటే, చిన్న మొక్కలు రావాలన్నా ఏం అవసరం, నీరు అవసరము, వాటికి పోషక పదార్థం వేస్తాం, ఎరువు వేస్తాము, నీరు పెడతారు. అప్పుడు ఏమైతే చక్కగా ఆ విత్తనాలు మొలకెత్తడం జరుగుతాయి. అదే విధంగా మన లోపల ఉన్న సెల్స్ కూడా మొలకెత్తడం లాగా, అంటే సెల్స్ కూడా యాక్టివేషన్ లోకి వస్తాయి.
సెల్స్ కి వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. కణాలు వృద్ధి చెందడము, దానితోటి మనలో ఉన్నటువంటి కోరికలు, మన ఆలోచనలు, మన భావనలు అన్ని ఎక్కువ అవుతూ వస్తాయి అన్నమాట. ఎట్లా చెట్టు ఎలాగైతే పెరుగుతుందో నీరు పోయడం ద్వారా చెట్టు ఎలాగ ఎదుగుతుందో మన దేహంలో కూడా చంద్రనాడి ఎక్కువగా యాక్టివేషన్ లో ఉండడం ద్వారా, జలతత్వం ఎక్కువగా యాక్టివేషన్ లో ఉండడం ద్వారా మీకు ఏం జరుగుతుంది, నీటి తత్వము దాంట్లో కణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. కణాలు వృద్ధి చెందినందువల్ల కోరికలు ఉంటాయి, అధికార వాంఛలు ఉంటాయి. అన్నిట్లో మనకు కొంచెం అతిగా అంటే కళలు నేర్చుకోవాలని, సంగీతం నేర్చుకోవాలని, ఏవేవి కళలు, ఎన్ని రకాల కళలు ఏవైనా మనకు నేర్చుకోవాలని ఉంటది. ఆ తపన ఉంటది మీలో, ఆ తపన ఉంటూ ఉంటది అన్నమాట. ఇవన్నీ మీరు తెలుసుకున్న వాళ్ళు ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఓకే, నాకు చంద్రనాడి ఎక్కువ యాక్టివేషన్ లో ఉందంటే నాకు కావాల్సినవి ఈ కోరికలతో ఉన్నవాళ్ళు చంద్రునికి ప్రతీక. చంద్రుడు దేనికి ప్రతీక? మనసుకు అధిపతి. చంద్రుడు దేనికి అధిపతి అండి? మనసుకు అధిపతి. మనసు దేనికి యాక్టివేషన్ చేసుకుంటదంటే చంద్రనాడి యాక్టివేషన్ లో ఉంటది మనసుకి చంద్రనాడి లింక్. మీకు మైండ్ అనేది ఈ చంద్రనాడికి లింక్. అంటే ఈ ఎడం పక్క భాగం అంతా స్త్రీతత్వం, కుడి భాగం అంతా పురుషతత్వం. ఎడం భాగం అంతా స్త్రీతత్వం. అంటే స్త్రీతత్వం అంటే ప్రకృతి తత్వము, అంటే ప్రాపంచికం అన్నమాట. ఈ కుడి పక్కదంతా ప్రకృతి. ఈ రెండిటికి ప్రాపంచిక విషయాలలో మనం ఎక్కువగా ఆసక్తి చూపించడము, అన్ని విషయాల పట్ల ప్రతి విషయాలలో మనం అతిగా చూపించినప్పుడు చంద్రనాడి ఎక్కువ యాక్టివేషన్ లోకి ఉంటుంది. ఓకేనా? మీరు సూర్యనాడి బాగా యాక్టివేషన్ లోకి రావాలంటే మనం ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామము చేస్తూ ఉండాలి. ఎట్లా చేయాలి? ఎడం ముక్కు గుండా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారా వదలాలి. ఇట్లా పట్టుకొని ఇది మూయాలి, కుడి ముక్కు మూయాలి. మూసిన తర్వాత ఎడం ముక్కు నుంచి శ్వాస బాగా తీసుకోవాలి తీసుకొని కుడి ముక్కుకు వదలాలన్నమాట. అట్లా మీరు ఒక 10 times 12 times 12 సార్లు మీరు చేస్తుంటే బ్యాలెన్స్ లేనిది ఇన్బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది బ్యాలెన్స్కి వస్తుంది. అప్పుడు మీకు సూర్యనాడి కూడా యాక్టివేషన్ లోకి వస్తుంది. సూర్యనాడి యాక్టివేషన్ లోకి రావాలి. ఇటు ఒక 10 సార్లు చేయండి. మళ్ళా సూర్యనాడి నుంచి చంద్రనాడికి ఒక 10 సార్లు చేయండి. 2 శ్వాసలు ఒకేసారి తీసుకోవడం 10 times చేయండి. అన్ని 10 times చేయండి. 3 10 ఇది ఒక 10 సార్లు ఎడం పక్క నుంచి కుడి పక్కకు వదలడం 10 సార్లు, కుడి పక్క నుంచి ఎడం పక్క వదలడం 10 సార్లు. 2 ముక్కు గొట్టాలు గుండా సమానంగా తీసుకొని వదలడం చేశారంటే మీకు బ్యాలెన్స్ వచ్చేస్తుంది. మీకు ఇడా పింగళ నాడు, సూర్యనాడి, చంద్రనాడి మీకు బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, వచ్చేస్తుంది. అదే ధ్యానంలో మనకి జరిగేది ఇదే. అందుకే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇడా పింగళ నాడులు బ్యాలెన్స్కి వచ్చేస్తాయి. 2 సమంగా వెళ్తే వస్తాయి. లోపల సమానంగా వస్తుంది. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ. గుర్తించారు, చాలా చక్కగా గుర్తించడం ద్వారా మీకు ఈ జ్ఞానం అందింది. ప్రతి ఒక్కరు ఇలా గుర్తించినప్పుడే, ఎరుకతో ఉన్నప్పుడే, దానికే ఎరుక అంటాం. ఎరుకతో ఉన్నప్పుడే ఇవన్నీ తెలుస్తాయి. ఎరుక లేనప్పుడు 10 శ్వాస తీసుకోగానే నిద్రలోకి జారుకుంటారు. ఆ నిద్రలో జారుకొని ధ్యానం చేస్తాం అనుకుంటాం. ఓకేనండి. ఈసారి బాగా అట్లా ఎరుకతో గమనించండి. నారాయణరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నారాయణరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి సార్. బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకైతే డౌట్లు అయితే ఏం లేవు తల్లి. ఓకేనన్న, పర్వాలేదు, నో ప్రాబ్లం. డౌట్లు అంటే ఇంకా హ్యాపీ, మాకు ఆనందం. ఎందుకంటే ఒక మాస్టర్ ఎదుగుతున్నారంటే మాకు ఆనందమే కదా, హ్యాపీయే కదా. డౌట్ వస్తే నేను అన్ముట్ చేసుకుంటాను. డౌట్లు ఏమి ఉండవు కాబట్టి నేను అన్ముట్ చేయను బేగా. ఓకే, పర్వాలేదండి.
నేను ఓకే అందుకే మేడం కూడా చెప్తుంటాను ఏమనంటే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళనే పిలవండి మేడం అని అందుకే అంటుంటా. పాపం మీలాంటి వాళ్ళని కూడా పిలవడం అనేది కరెక్ట్ కాదులేండి. మీకు ఏ డౌట్ ఏంటంటే లేనప్పుడు. మీరు చెప్పేయండి మాకు అర్థమైపోతున్నాయి. ఒకవేళ డౌట్ వచ్చినా మీకు కొద్దిసేపట్లో మాకు క్లియర్స్ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ వెరీ గుడ్. ఇంకొంచెం ఒక 10 years నుంచి చేస్తున్నాను. మరి ఇంకేం నాన్న 10 years నుంచి చేసిన వాళ్ళని డౌట్ అనేది హ్యాండిల్ చేయకుండా అన్ముట్ చేయొద్దు. కరెక్ట్ అది మీరు చెప్పింది. ఉంటారు కదా వాళ్ళ మాట్లాడమన్న కొత్త వాళ్ళకి మాట్లాడమన్నట్టుగా పిలవడము చెప్పడము అది కరెక్ట్ కాదు. ఉమా మేడము కొంచెం ఇట్లా సీనియర్ మాస్టర్స్ ని వాళ్ళ హ్యాండ్ రేజ్ చేస్తేనే మీరు వాళ్ళకి చెప్పండి, పిలవండి. థ్యాంక్ యూ ఓకే మేడం. అంటే వాళ్ళు ఇంతవరకు కూడా ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి మనకు అంటే తెలియదు మేడం. సీనియర్సా ఇప్పుడే వచ్చారా ఏంటి అనేది ఇంకేం తెలీదు. అలా ఆయన 10 years నుంచి అంటే చేస్తున్నాడంట. 10 అన్మ్యూట్ years. చేసుకోమన్నప్పుడు అంటే చేసుకోవడం జరగట్లేదు కాబట్టి వరుసగా పేర్లు పిలుస్తూ ఉంటాం అనమాట అంతే. ఓకే మేడం. ఓకే. మేడం మాట్లాడండి. లక్ష్మి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా లక్ష్మి మేడం. నమస్తే. ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను మేడం. నేను ధ్యానంలోకి వచ్చి 1 year అవుతుంది మేడం. పోయిన మే నెలలో ఈ ధ్యానం పరిచయం అయింది. నాకు అప్పుడు ధ్యానంలోకి వచ్చినప్పుడు చాలా సైనస్ ప్రాబ్లం ఉండేది. ఓకే. తలనొప్పితో చాలా బాధపడేదాన్ని. నాకు అవన్నీ క్లియర్ అయినాయి మేడం. ఓకే. ఓకే. చాలా బాగా చేసుకుంటున్నారు. ధ్యానం చాలా బాగా చేస్తున్నారు. మీ శారీరక రుగ్మతను కూడా తగ్గించుకున్నారు. ఓకే. తర్వాత కడతాలకు కూడా ఒకసారి వెళ్ళాను మేడం నేను. అయితే ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఇట్లా కొండలు, గుట్టలు, గుహలు మళ్ళీ అట్లా కనిపిస్తున్నాయి మేడం బాగా. ఓకే. వెరీ గుడ్. ప్రకృతిని మీరు ఇప్పుడు మనకి ధ్యానం చేసిన కొలది మన జ్ఞాన నేత్రం అనేది తెలుసుకోబడుతుంది. జ్ఞాన నేత్రం అంటే 2 కనుబొమ్మల మధ్యమున భ్రూ మధ్యము అంటాం. ఇప్పుడు మన 2 కనుబొమ్మలు ఉన్నాయి కదా, వాటి మధ్యమున భ్రూ మధ్యము అంటారు. దానినే ఆజ్ఞా చక్రం అని కూడా అంటాం. ఆ ఆజ్ఞా చక్రము ఓపెన్ అయినప్పుడు, తెరుచుకుంటున్నప్పుడు, కొద్దిగా తెరుచుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ప్రకృతినే చూడగలుగుతాం. ప్రకృతిని చూస్తాం. అవును. వెరీ గుడ్. ఇప్పుడు మీది కొంచెం తెరుచుకుంటుంది కనుక ఆ తెరుచుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఎక్కువగా మనం ప్రకృతినే చూడడం జరుగుతుంది. అవును మేడం. అదే కనిపిస్తాయి ఎక్కువగా, పచ్చని పొలాలు లాంటివి. ఇట్లా గుహ సన్నగా వెళ్తున్నట్టు గుహ లోపల. గుహలోకి మీరు వెళ్తున్నట్టుగా ఆ గుహలన్నీ మీరు చూస్తున్నప్పుడు ఏమనుకోవాలంటే మనసులో ప్రకృతిని కూడా మీరు చూస్తున్నప్పుడు నేను చూస్తున్న ప్రదేశము ఎక్కడ ఏ ప్రదేశం దేనికి సంబంధించింది, ఎక్కడ ఏ అది ఊరికి చాలా సార్లు సంబంధించింది. అడుగుతున్నాను మేడం, అర్థం కాలేదు. అందులో ఉన్నదంతా వైట్ స్టోన్స్, మళ్ళీ మన ఎల్లో స్టోన్స్ లాగా అట్లా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మేడం ఆ ప్రదేశం. అంటే అక్కడ దానికి ఆన్సర్ మీకు రావాలంటే మీ ఎనర్జీ లెవెల్స్, మీ యొక్క ధ్యాన శక్తి పెంచుకోవాలి. ఇంకా ఎక్కువ సమయం ధ్యానం చేయాలి. ఇప్పుడు అరగంట గంట సరిపోదు. మీరు చూసినటువంటి విజన్స్ లని, మీరు చూస్తున్న విజన్స్ ని ఏదైతే చూస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు గాని, జ్ఞానం గాని మీకు అందాలంటే ఇంకా ఎక్కువ సమయం ధ్యానం సాధన చేయాలి. ఇప్పుడు 1 hour చేస్తున్నారు, 2 hours, 2 గంటలు, 3 గంటలు అట్లా ఒకే సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు, లేకుంటే ఏం చూస్తున్నారు, ఏ ప్రదేశాన్ని చూస్తున్నారు, ఆ ప్రదేశము మీకు సంబంధం ఏంటి, అవన్నీ మీకు బయటకు వస్తాయి. మీకు అవన్నీ వినపడతాయి. కానీ మాకంతా కూడా వినపడినాయి కదా. మేమంతా కూడా అవన్నీ మీలాగే మేము కొత్తలో మేము కూడా ఇలాగే సాధన చేసినప్పుడు మాకు వినబడేది కాదు. చూసినవన్నీ చూస్తూ ఉంటాం కానీ దానికి ఆన్సర్ ఉండదు, క్వశ్చన్ ఉండదు, దానికి సంబంధించిన జ్ఞానం ఏమీ ఉండదు. అది ఇదే మీరు చెప్పినట్టుగానే అందరు ఇదే పని చేస్తుంటారు. అందరు అన్ని చూస్తా ఉంటారు. ఒక సినిమా చూసినట్టు చూస్తూనే ఉంటారు. కానీ మన జీవితానికి సంబంధించిందా, లేకుంటే గురువులు మనకు చూపిస్తున్నారా, అంటే గత జన్మకి సంబంధించిందా, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి, మరి వాటి నుంచి మనకు అందే జ్ఞానం ఏంటి అని మాస్టర్స్ కి మనం అడగాలి. మాస్టర్స్ దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి నేను చూస్తున్న విజన్స్ నాకు వాటి యొక్క సంబంధించిన జ్ఞానం నాకు అందజేయండి
అని వాళ్ళని ప్రాధేయపడాలి, అడగాలి, వేడుకోవాలి, శరణాగతి పొందాలన్నమాట. శరణాగతితో వాళ్ళని వేడుకోవాలి. అంటే వేడుకున్నా కూడా మనకు అందదు. నీ ధ్యాన శక్తి పెరగనంత వరకు నీ ధ్యాన శక్తి పెరగాలి. ఓకేనా? ఓకే మేడం. మీ శక్తిని పెంచుకోవాలి, మీ ఆరా పెరగాలి, అంటే మన చైతన్యము పెంచుకోబడాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నండి, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ సమయం ధ్యానం చేసుకోండి. మాస్టర్స్ ఇలా ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకోండి. లేదు అంటే మేడం మనకు సరిగమప గురించి మనకు నేర్పిస్తారు ఈరోజు. మల్లికార్జున సార్ మాట్లాడతారా మీరు? నమస్తే మేడం. నమస్తే సార్, మల్లికార్జున సార్. ఇప్పుడు ధ్యానం ఎన్ని గంటలకు చేయాలి మామూలుగా? సార్ అది మీ యొక్క శక్తి యుక్తులను బట్టి ఇన్ని గంటలు చేయాలని నేను చెప్పంగానే మీరు చేయలేరు. ఇప్పుడు నేను చెప్తాను, నా స్థితి నుంచి నేను చెప్తా. నేను ఒక సిట్టింగ్ లో 5 గంటలకు కూర్చున్నాను, 5 గంటలకు కూర్చొని చేశాను సాధన. మీరు చెప్పంగానే మీరు చేయలేరు 5 గంటలు, ఎన్ని గంటలు చేయాలని. కానీ మినిమము 1 గంట, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు మినిమం 1 గంట. ఆ తర్వాత మీరు కొంచెం కొంచెం పెంచుకుంటూ రావాలి. మీ శరీరం సహకరిస్తుందా, ఆసన సిద్ధి కలిగిందా, ముందు అది తెలుసుకోవాలి మీరు. ఆసన సిద్ధి అనేది కలగడానికి మనం ఏం చేయాలి? మీకు ఆసన సిద్ధి కలగాలంటే మనం తీసుకున్న ఆహారం, వండిన ఆహారము, దాన్నే కుక్కుడు ఫుడ్ అంటారు. వండినటువంటి ఆహారం స్టవ్ మీద పెడతాం కదా, వేడి చేసి కూరలు పప్పులు వండిన ఆహారము తగ్గించుకుంటూ పండ్లు, కాయగూరలు, పప్పు ధాన్యాలు, నానబెట్టిన గింజలు ఇట్లాంటివి మీరు తీసుకోవడం ద్వారా, పండ్లు, కాయగూరలు, డ్రై ఫ్రూట్స్, ఇట్లాంటి పప్పు ధాన్యాలు నానబెట్టినవి తీసుకోవడం ద్వారా, మీరు పల్లీలు కూడా, వేరుశనగపప్పు కూడా నానబెట్టుకొని తినండి. ఇట్లాంటివి మీరు ఒక పూట కనీసం ఒక నైట్ మళ్ళీ సాయంత్రము ఏదో ఒక పూట మీరు తిన్నారనుకోండి, ధ్యానం బాగా కుదురుతుంది. మీరు ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఒకే సిట్టింగ్ లో మీరు కూర్చోగలుగుతారు. నేను చెప్పినంత మాత్రాన మీరు కూర్చోలేరు సార్. మీ శరీరం సహకరించాలి కదా. మీ శరీరం సహకరించాలంటే, మీరు ధ్యాన సాధన పెంచుకోవాలంటే మీరు చెయ్యవలసింది ఏంటంటే, మనకు సరైన ఆహారం ఇవ్వాలి. సరికాని ఆహారం ఇవ్వడం ద్వారా కూర్చోవడం ఉండదు, కూర్చోలేరు. ఒకవేళ కూర్చున్నా కూడా అక్కడ ఏం జరుగుతుంది? నిద్రే వస్తుంది. మరి నిద్రే వస్తుంది. మనము సరికాని ఆహారం తీసుకోవడం వల్ల, వండిన ఆహారం ఎక్కువగా 3 పూట్ల తీసుకోవడం వల్ల మీకు నిద్రే వస్తుంది. ధ్యానం కుదరదు. ధ్యానం అనుకుంటాం, అది కూర్చొని నిద్రపోవడం అయిపోతుంది అనమాట. నిద్రలోకి జారుకోవడం అయిపోతుంది. ధ్యాన స్థితి ఎరుకలో ఉండడమే ధ్యాన స్థితి అన్నమాట. ఓకేనా సార్? దానికి మీరు పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసుకొని కొన్ని జ్యూస్ లాగా చేసుకొని తాగడము, ఇది అందరికి వర్తిస్తుంది. ధ్యానులందరికీ ముందు చేయవలసింది మన శరీరాన్ని శుద్ధి చేయబడాలి. మన దేహాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. దేహాన్ని ఎలా శుద్ధి చేసుకుంటాం? మనం తీసుకునే ఆహారం ద్వారా దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. తర్వాత మానసిక శుద్ధి జరగాలి. మానసిక శుద్ధి ఎలా జరుగుతుంది? ధ్యానం ద్వారా. మానసిక శుద్ధి ధ్యానం ద్వారా జరుగుతుంది. ఆత్మ శుద్ధి ఎలా జరుగుతుంది? ఆ శూన్య స్థితికి చేరుకోవడం ద్వారా, నీ ఎంటీ మైండ్ ద్వారా, నువ్వు ఒక ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు నీకు నీ ఆత్మకి శుద్ధి జరుగుతుంది. ఆత్మస్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందడం జరుగుతుంది. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ స్టేజెస్. ఈ స్టేజెస్ కి మనం ఎదగాలి. అంతే తప్ప శారీరక రుగ్మతలు తగ్గిపోయినాయి, నేను అన్ని విధాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను, మానసిక ప్రశాంతత నేను పొందాను, నేను అన్ని పొందేశాను అనుకోవడం రాంగ్. ఓకేనా? ఓకే మేడం. అట్లా కాదు మేడం, ఇప్పుడు గంట చేయమన్నారు కదా, ఓకే. ఏ టైం అయినా చేయొచ్చా? అంటే టైం లిమిట్? ఎనీ టైం, ఎప్పుడైనా చేయొచ్చున్నారా? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము నెల నుంచి చేస్తున్నాం మేడం. 1 మంత్ నుంచి మీరు చేస్తున్నారు కనుక మీరు ఇప్పుడు ఎంతసేపు మినిమం 1 అవర్ అనమాట. మినిమం 1 అవర్. 1 అవర్ తర్వాత మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారో అంతసేపు కూర్చోవడానికి సాధన చెయ్యండి. దానికి ఉపయోగపడేది సంగీత నాద ధ్యానము. అంటే ఎటువంటి మంత్ర ఉచ్చారణ లేని సంగీతంతో కూడుకున్న సంగీత నాద ధ్యానమే పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకొని మీరు ఆలోచన రహిత స్థితిలో కూర్చోండి. ఒక ఆలోచన లేని స్థితిలో ఉండడమే ధ్యాన స్థితి.
మీరు స్టార్టింగే కాబట్టి ఇప్పుడు 2 అవర్స్ నేను కూర్చుంటాను, 2 అవర్స్ వరకు నేను కళ్ళు తెరవను అని కానీ కొత్తలో పెట్టుకోండి, అలారం కూడా పెట్టుకోండి సార్. ఎవరైనా సరే కొత్త వాళ్ళము తప్పనిసరిగా అలారం పెట్టుకోండి. ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి, మనం ఎక్కువ సమయం కూర్చుండిపోవచ్చు. మళ్ళీ ఈ మ్యూజిక్ వింటూ కూడా కొంతమంది 2 అవర్స్ కాదు 3 అవర్స్ 4 అవర్స్ కూడా కూర్చుంటాం. కానీ మనము ప్రాపంచికంలో ఉన్నాము, సంసారంలో ఉన్నాము. సంసారం చూసుకుంటూ మనం నిర్వాణం స్థితికి ఎదగాలన్నమాట. సంసారాన్ని చూసుకుంటూ నిర్వాణ స్థితికి చేరుకోవాలి. చేరుకున్నప్పుడు మనకు ముక్తి మోక్షము అన్ని కలుగుతాయి అన్నమాట. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడగలిగితే అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడాలనుకుంటే. ఓకే మేడం, మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే, ఓకేనా? వాళ్ళది అయిపోయిందా? అయిపోయింది ఎనీ మేడం, డౌట్? అయిపోయింది. ఎనీ డౌట్స్? ఓకే నాన్న, ఇప్పుడు మీరందరూ కూడా చక్కగా వినండి. ఏం లేదు, మనం ఏదన్నా ఒక పాట పాడుతున్నామంటే ఆ పాట అనేది ఒక లయబద్ధంగా వెళ్ళాలి అనేది మనకందరికీ తెలుసు. ఆ లయబద్ధంగా అంటే వెళ్తే స్లోగా పైకి తీసుకువెళ్ళడం, మళ్ళా పైకి తీసుకువెళ్ళిన ఆ ఒక వాయిస్ ని మళ్ళా స్లోగా కిందికి దించడం అనేది ఒక లయబద్ధంగా అంటారు అన్నమాట. దానినే మన మాస్టర్స్, మ్యూజిక్ గురువులు సరిగమ పదనిస అనేది ఇవ్వడం జరిగింది. ఆ సరిగమ పదనిస మనం బ్యాలెన్స్ చేసుకొని మనం పాడుతున్నప్పుడు ఎట్లెట్లా వెళ్తున్నామో అదే విధంగా మన పాటలు పాడినప్పుడు కూడా అదే విధంగా తీసుకువెళ్ళాలి. అదే విధంగా మనం తీసుకువెళ్ళాలి. దానిని ఈ రోజు మనం తెలుసుకుందాం. ఓకేనా అమ్మా? ఓకే ఫ్రెండ్స్, దాన్ని మనం తెలుసుకుందాము. మీరు నాతో పాటు నేను చెప్తారా? ముందు నేను ఒకసారి మీకు చూపిస్తాను. నా నోట్తో నేను ముందు సరిగమ పదనిస ముందు మీకు చూపిస్తాను. తర్వాత సెకండ్ టైం మీరు కూడా చేసుకోవచ్చు కూడా. ఒక నిమిషం, ఒక సెకండ్. రీ గా మా పా దా నీ సా. మరి ఒకసారి సా రీ గా మా పా దా నీ సా. సా నీ దా పా మా గా రీ సా. సా నీ దా పా మా గా రీ సా. సా రీ గా మా పా దా నీ సా. సా నీ దా పా మా గా రీ సా. ఈ విధంగా మనం సరిగమ పదనిస ఎలాగైతే స్లోగా తీసుకెళ్తామో, స్లోగా తీసుకెళ్లి హై పిచ్ తీసుకెళ్తామో, హై పిచ్ కి ఎలా తీసుకెళ్లారో మళ్ళా అదే ఎమోషన్ లో స్లోగా డౌన్ చేయాలి. మళ్ళీ మన వాయిస్ ని స్లోగా లోపల నుంచి కిందికి దిగాలన్నమాట. అట్లా కిందకి దిగడము మళ్ళీ పైకి వెళ్ళాలి. అంటే మన యొక్క పాటను బట్టి మనం దీన్ని లయబద్ధంగా చేసుకుంటూ పాడడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, నేను చెప్తాను, మరి మీరు కూడా స్టార్ట్ చేసుకుంటారా? ఓకేనా? స్టార్ట్ చేసుకోండి. అంటే మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది కదా, ముందు వాయిస్ టెస్ట్ అంటే చేసుకొని. మేడం వాళ్ళని ఎలా అంటున్నారు? అన్మ్యూట్ చేసుకునేనా? అన్మ్యూట్ చేసుకొని విన్నా పర్వాలేదు. మళ్ళీ అంటే ఎవరెవరు వింటున్నారు తెలుస్తది కదా, ఎవరెవరు పాడుతున్నారు వినడం, తెలుస్తది కదా. పాడడం మేడం, పాడడము అన్మ్యూట్ చేసుకుని అదే పాడినా ఏం పర్లేదు. పాడే వాళ్ళు మరి చేసుకోమనండి, అన్మ్యూట్ చేసుకోమని. అందరు అన్మ్యూట్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకే మేడం. అందరు చేసుకున్నా నో ప్రాబ్లం, చేసుకోలేని వాళ్ళు ఉన్నా ఓకే. మరి ఎందుకంటే నేర్చుకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట.
ఓకేనమ్మా? ఓకే మేడం. ఇంకా ఎవరెవరు ఉన్నారో అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేసుకుంటారంటే చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయండి అమ్మా. నాతో పాటే చెప్పండి లేకుంటే. రీ 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 సా రీ సా రీ గా మా పా దా నీ తా మరొకసారి. లోతులోంచి చెప్పాలన్నమాట, హృదయం లోతులోంచి చెప్పాలి. సా సా రీ గా మా పా దా నీ తా సా నీ దా పా మా గ రీ సా ఇవి 7 అక్షరాలు అన్నమాట. సరి గమ పద ని సా ని దా ప మా గ రి సా అనేది ఒక్కొక్క అక్షరము తీసుకుంటూ పైకి వెళ్ళి మళ్ళా ఒక్కొక్క అక్షరం తీసుకొని రండి. సా ని ద ప మ గ రి సా అలా కిందికి వచ్చేసారు. అట్లా తీసుకెళ్ళినప్పుడు స్లోగా హృదయం నుంచి తీసుకెళ్ళినప్పుడు లోపల నుంచి హృదయం నుంచి పైకి తీసుకెళ్ళు. సహస్రారానికి తీసుకెళ్తున్నాను మీరు భావన చేయండి. హృదయం నుంచి సహస్రానికి తీసుకెళ్తున్నా భావన చేసుకొని మళ్ళీ సహస్రారం నుంచి హృదయానికి తీసుకొస్తున్నానని భావన చేసుకుంటూ పాడినప్పుడు మీకు కరెక్ట్ గా లయబద్ధంగా జరుగుతుంది ఆ మ్యూజిక్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఒకళ్ళు పాడి చూపియండి. మీరు స్టార్టింగే హై పిచ్ లోకి వెళ్ళిపోతున్నారు. స్టార్టింగ్ హై పిచ్ లోకి వెళ్ళకూడదు కదా. 3 సరి గమ అనేది 3 కిందనే ఉండాలి, డౌన్ లైన్సే చెప్పాలి. 3 అక్షరం తర్వాత 4 అక్షరం నుంచి కొంచెం పైకి తీసుకెళ్ళాలి. 4 అక్షరం కొంచెం పైకి తీసుకెళ్ళి 5 అక్షరం నుంచి ఇంకొంచెం పైకి అట్లా వెళ్ళాలి. మీరు స్టార్టింగ్ నుంచే పైకి ఒకేసారి హై పిచ్ లోకి తీసుకెళ్ళకూడదు. 3 అక్షరాలు కిందనే హృదయం నుంచే రావాలి. మీరు అక్షరాలు రాసుకోండి మేడం. మీరు దయచేసి ఈ అక్షర సా రి గా మ ప ద ని సా అనేవి ఈ అక్షరాలు 7 అక్షరాలు రాసుకున్నారు అనుకోండి. ఆ 7 అక్షరాలు మనం ఎలా పాడాలి, ఎలా హై పిచ్ ఎప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలి, లో పిచ్ లో ఎక్కడ చేయాలి అంటే కింద స్వరము కిందికి 3 అక్షరాలు కిందికి ఉండాలి. 4వ అక్షరం నుంచి కొంచెం రేస్ చేయాలి. 4వ అక్షరం నుంచి 4-5 అక్షరాల వరకు మధ్య స్థితిలో ఉండాలి. తర్వాత ఉన్నతంగా అంటే హై పిచ్ లోకి తర్వాత వెళ్ళాలి. తర్వాత 3 అక్షరాలకి హై పిచ్ లోకి వెళ్ళాలి. కింద 3 పైన 3 మధ్యలో ఉన్నవి 2 బ్యాలెన్స్ చేయాలి. అట్లా మీరు రాసుకొని మీరు ఇవి ప్రాక్టీస్ చేయాలి. ముందు కింద రాసుకోండి 3 అక్షరాలు క్రింద హృదయం నుంచి రావాలి. మళ్ళా తర్వాత అక్షరము కొంచెం మధ్యస్థంగా మళ్ళీ పైకి లేపాలి. వాయిస్ కొంచెం రేస్ చేయాలి. రేస్ చేసిన తర్వాత
మళ్ళా 3 అక్షరాలకి ఒకటి తర్వాత ఒకటి కొంచెం కొంచెం రేస్ చేసుకోవాలి. ఒకేసారి రేస్ చేసేయవద్దు అనమాట. అది మీరు ఒక్కొక్క అక్షరానికి అలా రాసుకుంటున్నారనుకో, దాని ప్రకారంగా మీరు వెళ్ళగలుగుతారు, పాడగలుగుతారు. ముందు ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్ ఏం చేయాలి, హై పిచ్ నుంచి తీసుకురావాలి. సా నీ ద ప మ గ రి స అట్లా రావాల. ఓకేనా? అలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది నాన్న. ఓకేనా? మరి మీకు కొన్ని శ్లోకాలు చెప్పేయమంటారా, నేర్చుకుంటారా ఈ రోజు? ఏమన్నా నేర్చుకుంటారా? చెప్పేయండి మేడం. ఎస్ సార్. అచ్చా, ఓకే, స్టార్ట్ చేస్తాను. మరి నేను చెప్తుంటా, నాతో పాటు చెప్తారా మీరు? చెప్తాం మేడం. ఓకే, లలిత మేడం ఏమంటున్నారు? మా లలిత మేడం ఏదో అంటున్నారంట, చూడండి, గట్టిగా మాట్లాడండి. అనిత మేడం. ఓకే మేడం, అనిత మాట్లాడండి. మేడం. మ్యూట్ చేసుకున్నారు. మీరు చెప్పండి మేడం, చెప్పండి. మీరు చెప్పండి మేడం, మ్యూట్ చేసేసుకున్నారు. ఓకేనా? స్టార్ట్ ఓకే. చేసేలా? చేయండి. ఓకే. ముందు స్టార్టింగ్ అక్షరం ఓం అనేది ముందు మనం ప్రతి శ్లోకాలు చెప్పినా, ప్రతి పాట పాడుతున్నా ముందు మనం ఓం అనేది కామన్ గా పెట్టుకోవాల్సిన, అంటే ఓంకి అంత శక్తి ఉంటది అన్నమాట. ఆ శక్తి పవర్ఫుల్ ఉన్న ఒక అక్షరం, బీజాక్షరములలో పవర్ఫుల్ అక్షరం ఓం అన్నమాట. ఆ ఓం ని ముందు చెప్పి తర్వాత పదాలు చెప్తాం మనం. ఓం చెప్పండి అమ్మా. ఇంకోటిసారి చెప్తాను వినండి. ఆ ఊ మా ఈ 3 అక్షరాలు మనము మనసులో అనుకొని చెప్పాలి. ఆ అన్నప్పుడు నోరు తెరుస్తాం. ఆ ఊ అంటే పెదాలు 2 దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చి 3 అక్షరము మా అనేది 2 ప్రెస్ చేస్తాం. పెదాలు 2 కలుపుతాం. అది ఓంకార శబ్దము. సరైన ఓంకార శబ్దము పలకడం అంటే ఆ ఊ మా ఈ 3 అక్షరాలు కలయికే ఓం. ఓకే మేడం, గుర్తుపెట్టుకోండి, ఈ 3 అక్షరాలు కలయికే ఓం. ఓకేనా బాబు? అక్కడ ఎవరో చూడు, ఒక పక్కన అమ్మ పాపకి టచ్ చేయడం అన్నీ చేస్తున్నారు. అది ఎవరిది వాళ్ళు అలా సైలెంట్ గా ఎవరికి వాళ్ళు కూర్చోండి. ఎవరు డిస్టర్బ్ చేసుకోకూడదు. పక్కన వాళ్ళని ఒకరికొకరు డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా కూర్చోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తున్నాం కనుక జూమ్ లో అందరి ఫోకస్ సైడ్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పిన జ్ఞానము అందుకోవడం ఉండదు కనుక జాగ్రత్తగా ఎరుకతో అవేర్నెస్ తో ఉండండి. ఓకేమా? ఓంకారం పలికినప్పుడు ఈ 3 బీజాక్షరాలు మనం మైండ్ లో పెట్టుకొని పలకాలి. ఆ ఊ మా. దాన్ని నేను ఇంకోసారి మీకు వినిపించడం చేస్తాను, వినండి. ఆ అంటే ఆ ఊ మా కలిపినదే ఓంకారం. మనం డైరెక్ట్ గా ఓ అంటాం. ముందు ఏం చేయాలి, ఆవు చెప్పాలి, ఆ చెప్పాలి, ఆవు అని వెళ్ళాలి. ఆ వచ్చి ఊ కలిసిపోవాలి. ఆ ఊ కలిసిపోయి ఉమ్ములోకి వెళ్ళాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ నోటి దగ్గర స్టార్ట్ అయిన పదము బీజాక్షరము నోటి లోపల అంగిలి అని ఉంది. అంగిలి అంటే ఒక కొండనాలిక, మనకి లోపల ఒక చిన్న కొండనాలిక ఉంది. దాని వెనకాల మీకు ఒక రంధ్రం ఉంటది, సూక్ష్మ రంధ్రం. అదే సుషుమ్న నాడి. మన బ్రహ్మనాడికి కనెక్షన్ ఉంటది. సుషుమ్న నాడి మన సహస్రానికి కనెక్షన్ ఉన్న నాడికి టచ్ అవ్వాలి. అది ఇక్కడ జరిగేది అనమాట. ఓంకారం 21 టైమ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, 11 టైమ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓంకార శబ్దము 11 టైమ్స్ 21 టైమ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేకుంటే 7 టైమ్స్. ఎందుకు చేయాలి అంటే అది చాలా కరెక్ట్, ఇంపార్టెంట్ కూడా. మన లోపల సుషుమ్న నాడి, ఎడా పింగళ నాడులు కాకుండా అతి ముఖ్యమైన నాడి, మన దేహంలో అతి ముఖ్యమైన నాడి వెన్నెముక వెన్నుపూస మధ్య నుంచి
సన్నటి సూక్ష్మంగా ఉంటుంది, కంటికి కనబడని సూక్ష్మంగా ఉంటుంది. అది ఆ నాలిక మన కంఠం లోపల నుంచి ఈ యొక్క లోపల కొండ నాలిక అనేది ఉంటది చిన్న లోపల. ఆ కొండ నాలిక వెనుక భాగం నుంచి దానికి రంధ్రం ఉంది. కనెక్షన్ సహస్రారానికి ఉంటుంది కనెక్షన్. ఆ సహస్రారం కనెక్షన్ ఉన్నందు వల్ల మనం అన్నప్పుడు ఎనర్జీ పైకి వెళ్తుంది, మన బ్రెయిన్ కి వెళ్తుంది, మన సహస్రారానికి వెళ్తుంది, మనం బ్రహ్మ రంధ్రం తెరుచుకోబడుతుంది. అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని తెరుచుకోబడతాయి. మన బ్రెయిన్ లో ఉన్న బ్లాక్స్ విడిపడడం జరుగుతుంది, మన బ్రహ్మరంధ్రంలో ఉన్న బ్లాక్స్ తొలగిపోవడం జరుగుతుంది. కనుక ఓంకారానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఓకేనా? మళ్ళీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసుకోండి. ఓన్లీ ఎన్ని టైమ్స్ చేద్దాం? 5 times చేద్దామా? ముందు ఈరోజు మనం ఇక్కడ 5 times చేసుకొని మళ్ళీ ఇంట్లో ప్రాక్టీస్ చేద్దరు కానీ. ఓకేనా? ఓకే. నాతో పాటు మీరు చెప్పండి. ఓకే, చెప్పండి. అలా మీరు 5 times స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామంటే కూడా చేయండి. ఇప్పుడు చేస్తారా? చేయండి నాన్న. స్టార్ట్. మళ్ళా శ్వాస తీసుకోండి. ఒక ఆ ఓం మా ఒకటి ఓం అనేది చెప్పినప్పుడు లోపలికి తీసుకొని వదిలితే మళ్ళా శ్వాస తీసుకొని రెండో దాన్ని స్టార్ట్ చేయండి. ఓకేనా? స్టార్ట్ చేయండి. మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అట్లా 5 times చేసుకుంటూ తర్వాత కూడా 11 times కూడా చేసుకోవచ్చు. అది మనకి లోపల అన్ని బ్లాక్స్ ఉన్నవని తొలగిపోతుంది. సుషుమ్నా నాడి యాక్టివేషన్ లోకి రావడం, మన లోపల అంగిటి లోపల నుంచి ఉన్న ఏవైతే బ్లాక్స్ ఉన్నా, ఈ ముక్కుకు సంబంధించినది, ఈ కంటికి సంబంధించినవి, ఇవన్నీ కూడా బ్లాక్స్ తొలగిపోవడము, మన బ్రెయిన్ కి మనం పంపిస్తున్నాం అని అన్నప్పుడు నీ యొక్క శ్వాస బ్రెయిన్ కి వెళ్ళి టచ్ అవుతుంది. అప్పుడు అక్కడ ఉన్న బ్లాక్స్ కూడా తొలగించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు శ్లోకాలు స్టార్ట్ చేసుకుందాం. అంటే ముందు శ్లోకము గురువుని తలుచుకోవాలి. ఓకేనా? గురువుని ఫస్ట్ తలుచుకోవాలి. అందరికీ తెలిసినదే ఇది ఈ శ్లోకము. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది అందరికీ తెలుసు కదా నాన్న? ఓకేనా? తెలుసా? తెలుసు మేడం. అది అందువల్ల ఇది ఒక లయబద్ధంగా పాడు. మనతో పాటు చెప్పండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక నిమిషం వస్తుంది. అనిత మేడం, పారిజాత మేడం, మీరు కూడా అంటే చేయగలిగిన వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. చేయగలిగిన వాళ్ళు పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ఈ పదము ఈ పాట వచ్చు కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఇది వచ్చు కనుక మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రెండవ శ్లోకం చెప్పుకుందాం. ఓం
అఖండ మండలాకారం. చెప్పండి నాతో పాటు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం దర్శితం ఏన ఏన తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. మరి ఒకసారి ఓం అఖండ మండలాకారం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం వ్యాప్తం ఏన చరాచరం అఖండ మండలాకారం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం వ్యాప్తం ఏన చరాచరం నాకు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం తత్పదం దర్శితం ఏన ఏన తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి 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 శాంతి. ఓం ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః
పితాదేవో మహేశ్వరః బాంధవా శివ భక్తా స్వాం బాంధవా శివ భక్తా స్వాం స్వదేశో భువనత్రయం భువనత్రయం హరి ఓం శ్రీ గురుభ్యో నమః గురుభ్యో నమః అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞాన వైరాగ్యసిద్ధ్యర్థం దీక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః పితా దేవో మహేశ్వరః బాంధవా శివ భక్తా స్వాం బాంధవాని శివ భక్తత్వాం స్వదేశో భువనత్రయం స్వదేశో భువనత్రయం ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం త్రయంబకం యజామహే త్రయంబకం యజామహే ఓం త్రయంబకం యజామహే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ ఊర్వారుకమివ బంధనాత్ మృచ్యోర్మృచ్యమామృతాత్ క్షీయమామృతాత్ ఓం త్రయంబకం ఓం త్రయంబకం యజామహే యజామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ ఊర్వారుకమివ బంధనాత్ మృచ్యోర్మృచ్యమామృతాత్ క్షీయమామృతాత్ ఓం భూర్భువ స్వః ఓం భూర్భువస్వః తత్సద్వితుర్వరేణ్యం తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో నః ప్రచోదయాత్ మరి ఒకసారి ఓం త్రయంబకం యజామహే ఓం సారీ ఓం భూర్భువ స్వః ఓం భూర్భువ స్వః ఓం భూర్భువ స్వః తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో నః ప్రచోదయాత్ ఓం భూర్భువ స్వః ఓం భూర్భువ స్వః తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రము 5 times 7 times 11 times లోపల అనుకోవచ్చు, ఉచ్చరించడం చేసుకొని మనం అంటే ఈ శ్లోకాల ద్వారా మనం కొన్ని ప్రార్థన చేస్తున్నట్టు గురువులకి దేవుళ్ళకి ప్రార్థిస్తున్నాము. మనము ఉన్నతంగా ఎదగాలి,
ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలి అని గురువులకి దేవులకి ప్రార్థిస్తున్నాము. పూర్తి శరణాగతి పొంది శరణాగతితో వేడుకుంటున్నాము. ఇది కొత్తగా మనము ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి కానీ జ్ఞానం కావాలనుకున్నప్పుడు మనము గురువులని ప్రార్థించాలి. ఓకేనా? సరెండర్ అయ్యి శరణాగతితో మనం ప్రార్థించుకోవాలి. ఈ కొన్ని శ్లోకాలు చెప్పుకొని లోపల మనసులో చెప్పుకొని మనం ధ్యానంలోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ధ్యానంలో అప్పుడు ఎటువంటి ఆలోచన లేని స్థితి, ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ధ్యానం కూడా బాగా జరుగుతుంది. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. హలో ఓకే మేడం. ఓకే మేడం. సుమా మేడం. ఓకే మేడం. చెప్పండి. వాయిస్ వినపడట్లేదా? ఓకే మేడం. ఇప్పుడు వినబడుతుంది. చెప్పండి సుధా మేడమా, సుమా మేడము. సుమా. మరి మీరు ఇవన్నీ ఆ శ్లోకాలు రాసుకుంటారా? నేను రాసుకుంటాను మేడం. ఇవన్నీ మీరు రాసుకొని మిగతా వాళ్ళకు కూడా అందిస్తే వాళ్ళందరూ కూడా ఇంట్లో ముందు ఆ పదాలు బైహెడ్ చేసుకోవాలి. పదాలు బైహెడ్ చేసుకున్నప్పుడు మనం తిరిగి రిపీట్ చేయడానికి కొంచెం లయబద్ధంగా రిపీట్ చేయడానికి వస్తుంది. మిగతా వాళ్ళకు కూడా ఇవి కంపల్సరీ అవసరం. ఎందుకంటే గురువులకి దేవతలకు మనము రిక్వెస్ట్ చేసుకోవాలి. శరణాగతి మనకన్నా ఉన్నతంగా ఉన్న గురువులని మనం వేడుకోవాలి, ప్రార్థించాలి. శరణాగతిలో ఉండి సరెండర్ అయ్యి మనం చెప్పుకొని ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మీకు చక్కగా ధ్యాన స్థితి ఏర్పడుతుంది. ఏమి చేయకుండా ఉట్టిగా శ్వాసను 10 శ్వాసలు గమనించగానే నిద్రలోకి జారుకుంటున్నారు. 2 hours పట్టేస్తుంది. ఓకే సార్ అని ఎవరైనా 1 hour 2 hours అంటే అప్పుడు గబక్కన తుల్లి పడినట్లు లేస్తుంటాం అన్నమాట. అదే జరుగుతుంటది ఎక్కువగా. ఓకేనా? ఇంకేం విషయాలు ఏమైనా మేడం అయితే మనకు మాస్టర్స్ ప్రత్యేక కార్యక్రమం అంటే పాటలు, పొడుపు కథలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మేడమ్స్ రెడీగా ఉన్నారు పాటలు పాడడానికి. అనిత మేడము, అనురాధ మేడము. పాడమనండి. ఓకే, ఇంకా 10 minutes టైం ఉంది. 10 minutes లో ఇద్దరికి ఇవ్వండి, టైం ఇవ్వండి. అంటే 7:30కి క్లోజ్ చేస్తారు కదా. అనిత పాడండి మేడం. ఓకే, ఇప్పుడు పాడుతున్నాను మేడం. పాడండి. స్టార్ట్ చేయండి. మనోహరం మహావరం మహావతార ఫౌండేషన్. మనోహరం మహావరం మహావతార ఫౌండేషన్. మరువరాదు మరళరాదు మనకి అవకాశం. మరువరాదు మరళరాదు మనకి అవకాశం. మనోహరం మహావతార ఫౌండేషన్. ఇంతటి ఫౌండేషన్ సమకూర్చిన రంగనాథ సారకి, అందులో సేవ చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఇంతటి ఫౌండేషన్ సమకూర్చిన రంగనాథ సారకి, అందులో సేవ చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. వెన్న చెవులు పండగ వినని చెవులు దండగా. విన్న చెవులు పండగ వినని చెవులు దండగా. మనోహరం మహావరం మహావతార ఫౌండేషన్. మరువరాదు మరళరాదు మనకి అవకాశం. మనోహరం మహావతార ఫౌండేషన్. ఎందరెందరో ఆత్మజ్ఞానము అందరి అనుభవాలు పంచుతున్న వారెందరెందరో. ఎందరెందరో ఆత్మజ్ఞానము అందరి అనుభవాలు పంచుతున్న వారెందరెందరో. ముత్యాల మాటలు వరహాల మూటలు. ముత్యాల మాటలు వరహాల మూటలు. మనోహరం మహావరం మహావతార ఫౌండేషన్. మరువరాదు మరళరాదు మనకి అవకాశం. మనోహరం మహావరం మహావతార ఫౌండేషన్. సత్యం ధర్మం శాంతి ప్రేమ కరుణ తెలిపిన ఈ జ్ఞానము. సత్యం ధర్మం శాంతి ప్రేమ కరుణ తెలిపిన ఈ జ్ఞానం.
మరిచిపోయినవి మరలా గుర్తు చేసిన ఈ జ్ఞానం పల్లెలు పట్నాలు దేశ దేశాలు సాగుతున్న మహత్తర ఫౌండేషన్ పల్లెలు పట్నాలు దేశ దేశాలు సాగుతున్న మహత్తర ఫౌండేషన్ మనోహరం మహావరం మహవతార ఫౌండేషన్ మరువరాదు మరలరాదు మనకే అవకాశం మనోహరం మహోదర ఫౌండేషన్ సమగ్ర జీవన శైలి సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమాలు ఇంటి చిటకాలు సిరిధాన్యాలు యోగా ప్రాణాయామం ముద్రలు ఇంతటి భాగ్యానందించిన మహత్తర ఫౌండేషన్ వారందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. మేడం మేడం తప్పులుంటే సూపర్ క్షమించాలి సూపర్ అందరు క్లాప్స్ అయ్యో అందరు క్లాప్స్ చేయండి మేడం కి. చాలా అద్భుతంగా సూపర్ మేడం, పాడారు. సూపర్. మామూలు సూపర్ సూపర్ సూపర్. కాదు. మీ నెంబర్ ఇవ్వండి, ఆ. మాకు పంపించండి, రంగనాథ్ సార్కి పంపిస్తాం మేము. అదే కదా తప్పనిసరిగా. సూపర్ 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 చాలా బాగా పాడారు. అది మన మేడం, మహాతర్ ఫౌండేషన్ మీద వాడారు. చాలా బాగుంది మేడం. నేను బాగుంది. జ్ఞానమతి ఫౌండేషన్ గురించి చెప్పాను మేడం. నేను యూట్యూబ్ లో అదే మా వాళ్ళకి కూడా ఇది పెట్టుకుని ధ్యానం చేయండి అని చాలా మందికి లింక్ ఇచ్చాను మేడం. చాలా వావ్, మంది సూపర్. జ్ఞానం అన్ని కూడా తెలుస్తున్నాయి అన్నారండి. థ్యాంక్ అందరు యూ మేడం. నేర్చుకోమనాలి. నేర్చుకుంటామా మేడం? మేము కూడా నేర్చుకుంటాం. మాకు కూడా మీ వాట్సాప్ లో అట్లా పదాలు పెట్టేసేయమనండి మేడం. పెట్టండి మీరు. సుమా మేడం సుమా మేడం మీరు ఆమె పెట్టిన పదాలు వాట్సాప్ లో పెట్టండి. అది ముందు పదాలు మననం చేసుకుంటే అందరికి ఈ సాంగ్ పాడడానికి వస్తుంది. అందరికి పెట్టండి. ఒకటండి, నా పేరు విష్ణుకాంతం అండి. మా కోడల పేరండి అనిత. మరి అనిత ఆహా. పేరు వచ్చిందండి. నా పేరు అది విష్ణుకాంతం. మేడం జాయిన్ అయ్యేటప్పుడు రీనేమ్ అని వస్తుంది, తనని చేంజ్ చేయమని చెప్పండి. ఆహా. వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పేరు ఒకటి మార్చొచ్చు, మీ పేరు పెట్టొచ్చు. ఆహా. అలాగే పెట్టమనండి ఈసారి. ఏం చేయాలండి అప్పుడు? మేడం మా అందరి తరపు నుంచి, మహోతార్ ఫౌండేషన్ తరపు నుంచి ఎంత చక్కగా పాడారంటే, మహోతార్ ఫౌండేషన్ పైన, రంగనాథ్ సార్ పైన చాలా బాగుంది, అందరి ధ్యానుల పైన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు అండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత సేవ చేస్తున్నారండి. అదేముంది చెప్పండి, మేము ఆలకించి తరింతున్నామండి. చాలా బాగుంది. చాలా చక్కగా పాడారు మేడం. అది కూడా అనుభవించుకోవడం, ఆ పదాలు కరెక్ట్ గా తీసుకురావడం చాలా బాగుంది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? ఇంకా అనురాధ మేడం మీరు పాడండి మేడం. శివుడి మీద ఒక పాట పాడతా. ఓకే. శివ శివ శంకర శివ శివ శంకర కైలాసపతే కైలాసపతే గంగాధర త్రిశూలనాథ గంగాధర త్రిశూలనాథ తుంగాతీరా చంద్రమౌళీశ్వర కైలాసపతే కైలాసపతే దుఃఖహరణ హర హర పుత్ర దుఃఖహరణ హర హర పుత్ర జనన కారణ శ్రీనీలకంఠ కైలాసపతే కైలాసపతే స్ఫటికమణి ప్రియ రుద్రస్వరూప స్ఫటికమణి ప్రియ రుద్రాక్షరూప కాశీ క్షేత్ర విశ్వనాథ కైలాసపతే కైలాసపతే చిదంబరనాథ నర్తనరూప శివకామేశ శ్రీ నటరాజ చిదంబరనాథ నర్తనరూప
శివకామీశా శ్రీనటరాజా కైలాసపతే కైలాసపతే మధురాపురివాస మీనాక్షి నాయక మధురాపురివాస మీనాక్షి నాయక సుందర రూపేశ్వర సుందర రూప సుందరేశ్వర కైలాసపతే కైలాసపతే ద్వాదశలింగా జ్యోతి స్వరూప ద్వాదశలింగా జ్యోతి స్వరూప పంచాక్షరీ మంత్ర సార ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివ శివ శంకర శివ శివ శంకర కైలాసపతే కైలాసపతే చతుర్ముఖనాథ చతుర్వేద రూప త్రిపుర సుందరీ సమేత చతుర్ముఖనాద చతుర్వేద రూప త్రిపుర సుందరీ సమేత పశుపతినాథ శివ శివ శంకర పశుపతినాథ శివ శివ శంకర కైలాసపతే కైలాసపతే శారదా పీఠస్య పట్టాధీశ్వర సత్యధర్మ వైదిక మార్గ శ్రీ భారతీ తీర్థ శ్రీ భారతీ తీర్థ జగద్గురు జగద్గురు శ్రీ భారతీ తీర్థ జగద్గురు శివ శివ శంకర శివ శివ శంకర కైలాసపతే కైలాసపతే శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర కైలాసపతే కైలాసపతే శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర కైలాసపతే కైలాసపతే థ్యాంక్ యూ మా చాలా బాగా చేశారు. చక్కగా అందరు క్లాప్స్ చేయండి మేడం. ఆ మేడం చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడారు. ఇంకా అయిపోయిందా? ఎవరైనా ఇంకా పాడేవాళ్ళ లేదంటే పారిజాతం మేడం మీరు పాడతారా? పాడతానంటే ఒకరికి ఇవ్వండి ఛాన్స్, తర్వాత ఇంకా మనం చేసుకోవచ్చు. పారిజాతం మేడం. ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ మళ్ళా ఒకసారి రిపీట్ చేసుకోండి. ఆ రిపీట్ చేసుకున్నప్పుడు అది మననం జరుగుతుంది అన్నమాట. రాసుకోండి. ఒక బుక్ పెట్టుకోవాలి తప్పకుండా. ఒక చిన్న బుక్ పెట్టుకోండి మేడం. ప్రతి ఒక్కరు మాస్టర్ వచ్చినప్పుడు ఎన్నో విధాల జ్ఞానాన్ని అందిస్తారు. అన్ని విధాల జ్ఞానంలో మీకు నచ్చిన పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళండి. రాసుకోండి. దానిని శ్రవణం మననం నిధిధ్యాస అంటే శ్రవణం వింటారు, దాన్ని మళ్ళా రిపీట్ చేసుకోవాలి, మననం చెయ్యాలి. మననం చేసిన తర్వాత ఆచరణలోకి రావాలి, ఆచరణలో తెచ్చుకోవాలి. మీరు వినకుండా దాన్ని మననం చేయకుండా మీకు ఆచరణలోకి రాదుగాక రాదు. ఓకేమ్మా? ఏదైనా అంతే. ఒక పాట అయినా ఒక జ్ఞానమైనా వినిన తర్వాత దాన్ని మననం చేసుకోవాలి, రిపీట్ చేసుకోవాలి. ఒక బుక్ పెట్టుకోండి. ఒక బుక్ పెట్టుకొని
ఒక్కొక్క మాస్టర్లు ఒక్కొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు. మంచి పాఠాల రూపాన, శ్లోకాల రూపాన ఎన్నో అందిస్తున్నారు. మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో కూడా మళ్ళీ ఇంకో శ్లోకం చెప్పుకుందాము. అలా మీరు బుక్ రెడీ చేసుకుంటే ఈ పదాలు కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మేడం చెప్పండి మేడం అమ్మా. మాట్లాడండి. నేను చెప్పండి. ఈ సంగీతం అండి ఈ యూట్యూబ్ లో నేర్చుకుని ఇగో నేను ఎలా రాసుకున్నాను మేడం, మీకు కనిపిస్తుందా లేదా? నాకు కనబట్ల. ఓకే, పుస్తకంలో రాసుకున్నారని చెప్తే ఓకే చాలు. అదే బుక్ లో రాసుకున్నారు, యూట్యూబ్ లో సాంగ్స్ అన్ని వింటూ దాన్ని పుస్తకాల్లో రాసుకున్నాను. వెరీ గుడ్, చాలా బాగుంది. కరెక్ట్ అనిత మేడం. అట్లనే అందరు చేయాలి. అందరు కూడా ఈ విధంగానే మీలాగే ఒక బుక్ పెట్టుకోవాలి. ఒక బుక్ పెట్టుకొని దాన్ని రాసుకొని ఆ పదాలు ముందు బై హార్ట్ చేయాలన్నమాట. లోపల మననం చేసి తర్వాత ఆ పదాలు నోటికి వస్తాయి. అంటే స్టార్టింగ్ డైరెక్ట్ గా రమ్మంటే కొన్ని చెప్పలేము, రాలేము, ఎవరికైనా అంతే. అట్లా మీలాగా అందరు పుస్తకం పెట్టి ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటే, ఎందుకు మనం రాసుకోవాలి, ఎందుకు మననం చేయాలి, ఏదైనా ప్రతి ఒక్కరం ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవాలి. అది పాట అయినా, ఒక శ్లోకమైనా, జ్ఞానమైనా దాని వెనక ఎంతో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకోవాలంటే వినాలి. మైండ్ ని ఎప్పుడు ఎంటీగా ఉంచరాదు. ఏది నేర్చుకోకుండా, మనసుని ఏది నేర్చుకోకుండా నాకు ఆలోచనలు వస్తున్నాయంటే మనసుకి నువ్వు టైం ఇచ్చేసావు, స్పేస్ ఇచ్చేసావు. మనసుకి ఏం చేస్తున్నారు? టైం ఇచ్చేస్తారు. ఎట్లా టైం ఇస్తారు? నువ్వు ఏమన్నా ఆలోచన చేసుకో, నాకు నీకు సంబంధం లేదు, దాన్ని వదిలేసినట్టు, పట్టించుకోనట్టు. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడిని నువ్వు పట్టించుకోకుండా వదిలేసే, నీ ఇష్టం నాన్న నువ్వు ఏమన్నా చేయంటే ఆ పిల్లవాడు రోడ్ల మీద వెళ్ళిపోయి ఆ ఇష్టానికి ఆడుకుంటాడు, ఒక్కటి నేర్చుకోడు. వాళ్ళకి చెత్త చెదారాలు కూడా పక్కనున్న ఎలాంటి పిల్లలు ఉంటారో అలాంటి పిల్లలతో ఆడుకుంటూ ఒక్కటి నేర్చుకోకుండా మైండ్ ఎంటీ అయిపోయి పిచ్చి పిచ్చి నేర్చుకొని అవి జీవితానికి ఉపయోగపడకుండా అస్తవ్యస్తంగా జీవిస్తారు. అదే విధంగా ముందు మన మైండ్ కి ఎప్పుడు నేర్పిస్తూ ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో ఉండడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మైండ్ మన ఆధీనంలో ఉంటుంది, మనసు మన ఆధీనంలో ఉంటది. మనసుకి ఎప్పుడు గ్యాప్ ఇవ్వరాదు, స్పేస్ ఇవ్వకూడదు. మనసుకి స్పేస్ ఇవ్వకండి, గ్యాప్ ఇవ్వకండి. దాన్ని నేర్చుకునే స్థితిలో ఉంటేనే అది మన ఆధీనంలో ఉంటుంది. దానికి నేర్చుకునే స్థితి లేకుండా మైండ్ ని, మనసుని మీరు వదిలేశారనుకోండి, ఎక్కడేసిన గొంగలి అక్కడే కాదు, అది మిమ్మల్ని ఎక్కి తొక్కేస్తుంది. మనల్ని ఎక్కి తొక్కేస్తుంది. మనసు ఆధీనంలోకి వెళ్ళిపోతారు. మనసు ఆధీనంలోకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. మైండ్ ని, మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ఆలోచన చేయాలి, అవసరం లేనప్పుడు స్టాప్ చేసేయాలి. దానికి పని కల్పించండి. పని కల్పించినప్పుడు తన పని తను చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? అది ఇట్లా లైఫ్ లాంగ్ చేయాలి. లైఫ్ లాంగ్ మైండ్ ని మన ఆధీనంలో ఉంచుకోవాలంటే దానికి పని కల్పించాల్సిందే. ఏదో ఒక నేర్చుకోవడం ద్వారా మనసుకి పని కల్పించిన వాళ్ళం అవుతాము. అప్పుడు మనసు మనల్ని ఏమీ చేయలేదు. అక్కడ ఎన్ని సంవత్సరాలైనా మైండ్ మన ఆధీనంలో ఉంటది. మనం అవసరం ఉన్నప్పుడు ఆలోచిస్తాం, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే మేడం. పారిజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రిపేర్ అవ్వలే మేడం. థ్యాంక్ యూ. ప్రిపేర్ అవ్వలేదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకేనా? సెషన్ క్లోజ్ చేసుకుందామా? ఓకే మేడం, క్లోజ్ చేసుకుందాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒక 5 minutes మెడిటేషన్, ఒక 5 minutes మెడిటేషన్ చేద్దామా? చేయించండి మేడం. గైడెడ్ చేయండి మీరు. అలాగే మా ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాము, చేసి సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఓకే అమ్మా ఫ్రెండ్స్. హాయిగా సుఖ స్థిర ఆసనం, చక్కగా కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద ఒక కార్పెట్ లాంటిది ఏదైనా ఒక లావుపాటి మందపాటి బెడ్షీట్ వేసుకోండి. చక్కగా సుఖాసనంలో కూర్చొని వేలల్లో వేలు కలుపుకోండి ఫ్రెండ్స్. కళ్ళు రెండు మూసుకుందాం. చక్కగా నార్మల్ బ్రీతింగ్ అబ్జర్వ్, సహజమైన శ్వాస, అతి సరళమైన, సున్నితమైన, సహజమైన శ్వాసని గమనించుదాం. ఎరుకతో ధ్యాస పెడదాం. శ్వాస మీద ధ్యాస.
మన ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. ఆ శ్వాస అంటేనే గాలి, గాలి అంటే వాయువు, దానినే ప్రాణవాయువు అని చెప్పడం. ఆ ప్రాణవాయువుని ఎరుకతో గమనించండి. లోపలికి తీసుకున్నప్పుడు ఆ ప్రాణవాయువు చల్లగా లోపలికి వెళ్తుందా, వేడిగా లోపలికి వెళ్తుందా ఒకసారి గమనించండి. మన ముక్కు రంధ్రాలకి తాకుతూ ఉంటది. మన 2 ముక్కులకి ఆ స్పర్శ తెలుస్తది. మనం గాలి తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తున్న గాలి మీకు చల్లగా లోపలికి వెళ్తుందా, వేడిగా లోపలికి వెళ్తుందా మీరు ఎరుకతో గమనించండి. మళ్ళా తీసుకున్న శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని క్షణాలు లోపల ఆగుతుంది, వెంటనే బయటకు వచ్చేయదు. మీరు గమనిస్తే తెలుస్తది. ఆ శ్వాస లోపలికి వెళ్ళిన శ్వాస నాభి చివరి వరకు వెళ్తుంది. ముందు అది గమనించండి ఎరుకతో. అదే ధ్యాస పెట్టడం అంటే. ధ్యాస ధ్యాస దేని మీద ధ్యాస? శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస అంటేనే వాయువు, వాయువు అంటేనే ప్రాణవాయువు. ప్రాణవాయువు మీద ధ్యాస పెట్టండి. ఎలాగ వెళ్తుంది, ఎక్కడెక్కడికి వెళ్తుంది, మన శరీరంలో ఏ ఏ భాగాలను టచ్ చేస్తుంది ఎరుకతో గమనించండి ఫ్రెండ్స్. అదే ధ్యాస పెట్టడం అంటే. నాభి చివర భాగం వరకు వెళ్తుంది, మూలాధార చక్రం వరకు వెళ్తుంది. మళ్ళా తిరిగి కొన్ని క్షణాలు అక్కడ ఆగి మళ్ళా బయటికి రావడం జరుగుతుంది. మళ్ళా ఎట్లా తీసుకున్నామో అట్లనే బయటకు వస్తుంది. అదే తీసుకున్న గాలి, వదిలే గాలి మీకు మళ్ళా వేడిగా బయటికి పంపిస్తున్నారా, చల్లగా వెళ్తుందా ఎరుకతో గమనించండి. ఆ గాలి తాకిడి మనకు తెలుస్తుంది, ముక్కు గొట్టాలకి తెలుస్తుంది. కుడి ఎడమ ముక్కులు, ఆ ముక్కులకి ఆ స్పర్శ తెలుస్తూ ఉంటది. లేకుంటే ముక్కు చివరి భాగంన, పెదాల చివరి భాగంన కూడా ఆ స్పర్శ మీకు తెలుస్తుంది. మీరు ఎరుకతో అవేర్నెస్ లో ఉన్నప్పుడు శ్వాస అనేది కూడా అతి సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడం తెలవాలి. శ్వాసని పట్టుకోండి ఎరుకతో. పై పెదవి, ఈ పై పెదవి పై భాగంన మధ్యలో ఉన్నటువంటి ముక్కుకి పెదవికి మధ్యన 1/2 ఇంచ్ ఉంటుంది. ఆ 1/2 ఇంచ్ దగ్గర మీరు ఎరుకతో గమనించినప్పుడు మీ శ్వాస మీకు తెలుస్తుంది. తల కొంచెం పైకి పెట్టాలి, కిందకు వంచి శ్వాస తీసుకోకూడదు, శ్వాసించకూడదు. ధ్యానం చేసేటప్పుడు తలని కొంచెం పైకి పెట్టండి. పైకి పెట్టి పైకి పెట్టినట్టు పట్టుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎరుకతో గమనించండి. శ్వాస మీద ధ్యాస సరైన పద్ధతి. ఇది సరైన పద్ధతి. సరికాని పద్ధతి తల వంచి శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 5-10 శ్వాసలు కూడా తీసుకుంటామో లేదో తల వాలిపోతుంది. చక్కగా కూర్చుంటాం, స్ట్రైట్ గా కూర్చున్నాము, తల మెడ నిటారుగా ఉంటుంది. మీరు తల కొంచెం పైకి లేపినందువల్ల తల మెడ వెన్నెముక అన్ని సమస్థితికి చేరుకుంటాయి. మీరు తల పైకి లేపినప్పుడే ఈ 3 సమస్థితికి చేరుకుంటాయి. మన శరీరము, మెడ, తల 3 సమస్థితిలో చేరుకుంటాయి. వెన్నెముక, వెన్నెముక అంటే వెనుపాము, అది ఆ వెన్నెముక, మెడ, తల ఈ 3 సమస్థితిలో ఉండాలి. ఆటోమేటిక్గా వస్తుంది. పత్రికారు కూడా ఎన్నో సార్లు చెప్పారు, తలని కొంచెం పైకి లేపి పట్టుకోండి. మీరు ఈసారి వినకుంటే మళ్ళా వినండి. సార్ది స్టార్టింగ్ లో ధ్యానం చేసే పద్ధతిలో చెప్పారు గురువు గారు. మీరు మళ్ళా వినండి, రిపీట్ గా వినండి. వింటే మీకు అప్పుడు అర్థమవుతుంది, ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది. తప్పు చేసుకుంటూ పోతే ఎప్పుడు ఎదిగేది. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. మళ్ళీ తెలియక చేస్తాం, ఎవరమైనా తెలియక చేసే తప్పులు ఉంటాయి. తెలుసుకున్నాక మళ్ళీ ఆ తప్పు చేయరాదు. అదే జ్ఞానం అంటే. జ్ఞానము అజ్ఞానము తేడా. తెలుసుకున్న దాన్ని మనం ఆచరించినప్పుడు జ్ఞానము అంటాం. తెలుసుకున్న దాన్ని ఆచరణలోకి తీసుకురాకుంటే అది అజ్ఞానం.
మళ్ళా బయటికి విడిచిపెట్టిన శ్వాస కూడా ఆ ప్రాణ విడిచిపెట్టినాక మళ్ళా వెంటనే తీసుకోము. దానికి కూడా కొంత గ్యాప్, కొంత సమయము, కొన్ని క్షణాలు బయటే ఉంటుంది. మనం తీసుకున్న వదిలిన శ్వాస కొన్ని క్షణాలు బయట ఉన్నప్పుడు దాన్ని మీరు ఎరుకతోనే గమనించండి. ఎరుకతో గమనించండి. మళ్ళా శ్వాస లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళా ఎరుకతో మనం లోపలికి ప్రయాణం చేయాలి. అట్లా శ్వాసతోనే ప్రయాణం చేయాలి, శ్వాసతోనే లోపలికి రావాలి, శ్వాసతోనే బయటికి వెళ్ళాలి. అదే ఎరుక. దాన్నే అవేర్నెస్ అంటారు. మళ్ళా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఎరుకతో తీసుకుని మళ్ళా కొన్ని క్షణాలు లోపల ఆగడం జరుగుతుంది. ఎక్కడైనా ఆగొచ్చు. అంటే మూలాధారం నుంచి స్వాధిష్టానంలో కొంత సమయం ఆగుతుంది. తర్వాత మణిపూరక చక్రం, తర్వాత అనాహత చక్రం. అట్లా మీకు స్టెప్ బై స్టెప్ కొంత సమయము అక్కడ ఆగడము, నిక్షిప్తం జరగడము మనం అన్నిటినీ గ్రహించగలుగుతాము. గ్రహించండి. ఎరుకతో ఉన్నప్పుడే మీరు ఇవన్నీ గ్రహిస్తారు, లేకుంటే గ్రహించలేరు. అదే ధ్యాస. ధ్యాస 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 పెట్టు. ధ్యాస పెట్టు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టు, ప్రాణవాయువు మీద ధ్యాస పెట్టు. ఆ ప్రాణవాయువు ఎలా ప్రయాణం చేస్తుంది నీ లోపల, దాన్ని ఎరుకతో గమనించు. ఎరుకతో బయటికి వస్తుంది, మళ్ళా లోపల వెళ్తుంది. కొన్ని క్షణాలు లోపల ఉంటుంది. ఏ భాగంలో ఉంటుందో ఎరుకతో గమనించు. మళ్ళా అక్కడి నుంచి మళ్ళా ప్రయాణం చేసి బయటికి వెళ్తుంది. అట్లా ఆ స్వాధిష్టాన, మణిపూరక, అనాహత చక్రం విశుద్ధి నుంచి ఆజ్ఞా చక్రం వరకు ప్రయాణం చేస్తుంది మన శ్వాస ఆజ్ఞా చక్రం వరకు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాతనే మనము శ్వాస లేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఒక్క శ్వాస కూడా లేని స్థితిలో ఉంటాము. తద్వారా మనసు ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఒక్క ఆలోచన లేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనసు ఒక్క ఆలోచన లేని స్థితి, శ్వాస కూడా లేని స్థితి, రెండు మమేకమైనప్పుడే మీరు శూన్య స్థితికి చేరుకోవడం జరుగుతుంది. అదే ధ్యాన స్థితి. ధ్యాన స్థితి వేరు, ధ్యాన పద్ధతి వేరు. ధ్యాన స్థితి చేరుకోవడాని కోసము ధ్యాన పద్ధతి టెక్నిక్ ఉపయోగించాలి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క టెక్నిక్ ఉపయోగిస్తారు. శివ పరమాత్మ 112 పద్ధతులు ఇచ్చాడు. పార్వతీదేవి అడిగినప్పుడు పార్వతీ మాత శివ పరమాత్మని అడుగుతారు, ఏమని? ఇట్లా ప్రాపంచికంగా ఉన్న ప్రాపంచిక మానవులందరూ దుఃఖం, బాధ, అశాంతితో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి మీరు సరైన సొల్యూషన్ ఇస్తారు? వాళ్ళు ఈ దుఃఖము, బాధ వాటి అన్నిటి నుంచి బయటపడాలంటే వాళ్ళకి ఏదైనా ఒక మార్గం చూపించండి, ఒక మార్గాన్ని మీరు చెప్పండి అని శివ పరమాత్మకు వేడుకున్నప్పుడు పార్వతీ మాత అడగడము, వేడుకోవడం జరుగుతుంది. ఈ సంసారంలో పడి సంసార దుఃఖంలో పడిపోయి అశాంతి, బాధ, టెన్షన్, భయాందోళన ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి మానవులకి మీరు సరైన సమాధానం, సరైన సొల్యూషన్, రెమెడీ వాటన్నిటి నుంచి బయటపడే మార్గాన్ని మీరు సూచించండి అని శివ పరమాత్మకి వేడుకున్నప్పుడు ఆయన 112 పద్ధతుల టెక్నిక్స్ ఇస్తారు. అందులో అతి ముఖ్యమైనది శ్వాస మీద ధ్యాస. అదే శివ పరమాత్మ కూడా చెప్తారు. 112 పద్ధతులలో అతి ముఖ్యమైనది శ్వాస మీద ధ్యాస అనేది ఈజీ టెక్నిక్. అంటే జీవుడే దేవుడు, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే ఒక అనుభవం పొందాలంటే, ఒక అనుభూతి చెందాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టడము సరైన పద్ధతి, ధ్యాన పద్ధతి. ఎన్నో పద్ధతులు ఉన్నాయి, కాదని కాదు. పరమాత్మ సాక్షాత్తు శివ పరమాత్మనే పార్వతీ మాతకి చెప్పినటువంటి ఈ పదాలు శ్వాస మీద ధ్యాస అన్నిటికన్నా అతి ఉన్నతమైన ధ్యాన మార్గము, ధ్యాన పద్ధతి. తద్వారా ధ్యాన స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ధ్యాన స్థితి రావడం కోసము ధ్యాన పద్ధతి, ధ్యాన టెక్నిక్ మనం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస. ఓకే ఫ్రెండ్స్,
చక్కగా మీ 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. పెట్టుకొని ఒక 5 సెకండ్స్ కి మనసులో అనుకోండి ఫ్రెండ్స్, భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు మరియు పంచభూతములకు అన్నిటికీ అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. అందరికీ అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవులకైనా, ఏ ప్రాణులకైనా, మరి ఏ ఆత్మలకైనా నేను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా జీవించాలి, మరియు అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటూ, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే ఫ్రెండ్స్, మీ 2 అరచేతుల కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాసార్ బాబాజీ ఫౌండేషన్ మాస్టర్స్ కి, జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ కి, అందరికి, యూట్యూబ్ మాస్టర్స్ కి అందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరూ ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈ రోజు 11 గంటల క్లాస్ లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.